చర్ల వివాదం చర్చల దిశగా సాగుతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానకచర్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఏపీ సీఎంతో చర్చలకు సిద్దమని చెబుతూనే ఎవరి కోసమో తెలంగాణ హక్కులను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా విభేదాలు కోరుకోవడం లేదని చెప్పడంతో త్వరలోనే మానకచర్లపై తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. చర్చల దిశగా తెలుగు రాష్ట్రాలు మానకచర్ల ప్రాజెక్టుపై వివాదం ఏ విధంగా ముందుకెళ్తుందో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలుగు రాష్ట్రాల మధ్య బాణకచర్ల ప్రాజెక్టు కొత్త వివాదానికి తెరలేపుతుంది అనుకోవచ్చు. అసలు ఏంటి ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలు నిజంగానే దెబ్బతింటాయి? సో అంటే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు, రెండు రాష్ట్రాలు జీ తెలుగు న్యూస్ గా మన స్టాండ్ ఏంటంటే నీళ్లు రెండు రాష్ట్రాల్లో ఉన్న కరువు ప్రాంతాలకు చెందాలి, రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలి. తెలంగాణలో ఉన్న రైతులకి న్యాయం జరగాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు న్యాయం జరగాలి. చర్చల ద్వారా ప్రపంచ యుద్ధాలే పరిష్కారం అవుతున్నాయి. సో చర్చల ద్వారా ఏ సొల్యూషన్ అయినా పాసిబుల్. గతంలో కేసీఆర్ జగన్ మధ్య ఒక రౌండ్ ఆఫ్ చర్చలు జరిగాయి. ఈ గోదావరి వాటర్ యూటిలైజేషన్ ఎట్లా, ఎందుకంటే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, కృష్ణాలో సర్ప్లస్ వాటర్ లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాల్ చేశారు చంద్రబాబు నాయుడుతో అవసరమైతే చర్చించేందుకు సిద్ధమని చెప్పి. సో దాని మీద హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. మాట్లాడదాం, మనతో పాటు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు, జలవనరుల ఎక్స్పర్ట్, అండ్ సంగప్ప గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్, ప్రముఖ ఇంజనీర్, అందరికీ తెలిసిన. ముందుగా ప్రకాష్ గారు నమస్కారం. భరత్ చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక ప్రపోజల్ అవసరమైతే చంద్రబాబు నాయుడుతో చర్చించడం సిద్ధం, కేబినెట్ మీటింగ్ కూడా 23rd షెడ్యూల్ చేస్తున్నాం దీని గురించి అని చెప్పారు. ఆల్రెడీ నిన్న సిఆర్ పాటిల్ని కూడా కలిశారు, జలవనరుల శాఖ మంత్రిని. ఆయనకు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈ బనకచర్ల ద్వారా కాకుండా నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ద్వారా అయితే ఓకే, నదుల అనుసంధానం. అది అంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా గతంలో అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మేడిగడ్డ వచ్చిందో ఇచ్చంపల్లి అనేది సాధ్యం కాదండి ఇక. ఎందుకంటే ఇచ్చంపల్లి దగ్గర +95 కు బ్యారేజ్ కట్టినట్టయితే అక్కడ మేడిగడ్డ దగ్గర మా సబ్మర్జెన్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి అది వెదిర శ్రీరామ్ గారి ప్రపోజల్. అది ఈ మధ్య రహస్య సమావేశాలు వెదిర శ్రీరామ్ గారు రేవంత్ రెడ్డితోని పోలీస్ టవర్స్ లో జరిపారు. దాని అవుట్కమ్ ఇది. ఎందుకంటే ఆయన టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా చాలా సంవత్సరాలు ఉన్నాడు. దీన్ని తెలంగాణ ఒప్పుకోదండి. ఎందుకంటే సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ మేడిగడ్డ మధ్య ఎంత దూరం ఉంటుంది? చాలా దగ్గర, అది అంత 15 కిలోమీటర్లు ఉండదు. రెండోది బ్యాక్ వాటర్ అనేది మేడిగడ్డ బ్యారేజ్. ఇప్పుడు ఇది కనుక రేవంత్ రెడ్డి పెట్టిందంటే నేను పెట్టిన బాంబు థియరీ కరెక్ట్ అని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మేడిగడ్డను ఖతం చేయాలనే ఉద్దేశమే రేవంత్ రెడ్డికి ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిస్కషన్ లో మనం పోవాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే ఈ ఇచ్చంపల్లి అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. రెండవది బచావత్ ట్రిబ్యునల్ ఒకసారి ఆయనకేం తెలియదు నదుల గురించి. నిన్న మీకు చెప్పాను, ఆయన నిరూపించుకున్నాడు కూడా, నాకేం తెలియదు నదుల గురించి అని. కనీసం ఆయన కనీసం స్టడీ చేస్తే బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో ఏముందంటే హైడల్ పవర్ ఏదైతుందో ఛత్తీస్గఢ్ కి ఇవ్వాలి, నీళ్లనేమో పోలవరంకి ఇవ్వాలి. ఆ ఇచ్చంపల్లి అనేది వైబుల్ కాదని ఇంతకాలం తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ ముందుకు రాలేదు. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ గట్టింది ఉండగా మళ్ళీ ఇచ్చంపల్లి ఎందుకండి? ఎప్పుడో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ చేసిన ప్రపోజల్ ఏంది జగన్ తో, శ్రీశైలం ద్వారా సమ్మక్క బ్యారేజ్ ద్వారా తీసుకుపోవచ్చు, నాగార్జున సాగర్ తీసుకుపోవచ్చు. రెండోది ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకుపోవాలనేది కేసీఆర్ గారు పెట్టారు. నదుల అనుసంధానానికి సంబంధించి మాత్రం సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు కనెక్ట్ చేయండి, మీరు ఇచ్చంపల్లి వద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త వివాదానికి మళ్ళా తెరదీస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే మీరైతే అది ఇచ్చంపల్లి పాసిబుల్ కాదు, సబ్మర్జెన్స్ అవుతుందని తెలిసి కూడా ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ప్లాన్ ఉంటుంది. 2 ఏళ్ల నుంచి మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం అదే కారణం. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ చేస్తే ఇచ్చంపల్లి సాధ్యం కాదు. ఇప్పుడు మేడిగడ్డ ఎట్లాగో అది బాగాలేదు, డిఫెక్టివ్ స్ట్రక్చర్ అని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొని అది ఎట్లాగో పాడైపోయింది కాబట్టి ఇంకా ఇచ్చంపల్లి అనేది తీసుకొస్తారు ముందుకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోదు. తెలంగాణ బగ్గుమంటది. కనీసం ఇది నాన్ సీరియస్, ఇది కొంత సీరియస్ ఇష్యూ కాదు. ఎందుకంటే బనకచర్ల విషయంలో గోదావరి మీద అంత ఒత్తిడి లేదు.
బట్ ఇవాళ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మన మధ్య ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కి. వారు కూడా ఈ ప్రతిపాదన పెట్టారు. 200 టీఎంసీలు గోదావరిలో వాడుకుంటే కృష్ణాకి ఇవ్వాలని చెప్పారు. రెండవది మేమేమంటున్నామంటే మిగులు జలాలలో కూడా తెలంగాణ వాటా ఉంది. కేసీఆర్ గారు 1900 టీఎంసీలు కావాలన్నాడు మిగులు జలాలలో. ఈ 1480 వాడుకోగా ఎక్సెస్ వాటర్ లో 3000 టీఎంసీ, ఒక నిమిషం, 3000 టీఎంసీ ఉంటే కనుక 3000 టీఎంసీలో ఎవరో 3000 టీఎంసీ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడో, ఇదివరకు మనకున్న షేర్ ఏంటంటే 512 వాళ్ళది, 968 మనది. అంటే దీనిలో 65-35 వాటా ఉంటది. కాబట్టి 65% అంటే 3000 టీఎంసీలలో 1900 టీఎంసీలు. కాబట్టి మిగులు జలాల్లో కూడా వాళ్ళకు వచ్చేది 1100, మనకు వచ్చేది. బట్ గోదావరిలో మిగులు జలాలు అలొకేషన్ చేయలే కదా అప్పుడు? చేయలేదు. 1480 కంటే ఎక్సెస్ వాటర్ నేను చెప్పేది. 1480 వాడుకోగా ఏదైతే ఎక్సెస్ వాటర్ వస్తుందో అందులో 65% తెలంగాణకి ఇవ్వాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సింపుల్ గా చెప్పేసిండు, మాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు, అక్కడ 500 ఇస్తే చాలని. రెండింటిని కూడా ఎవరు ఒప్పుకోరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఒక్కడు అనుకుంటే కాదు అది. అది ఎవరు చెప్పిందంటే రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడొచ్చు అట్లా. ఆయనకి ఏ బేసిన్ లో ఏమున్నదో తెలియదు. జోక్ ఏంటంటే ఇంద్రావతి తర్వాత పెన్నా నది గోదావరిలో కలుస్తుందని చెప్పిండు నిన్న. పెన్నా నది ఎక్కడుంది, ఇంద్రావతి ఎక్కడుంది? ఇక వాళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ గారు ఏం చెప్తారంటే అది బనకచెర్ల అనేది ప్రకాశం జిల్లాలో ఉన్నదని చెప్తాడు. ఏం చెప్తాం, అది పెన్నా బేసిన్ లో ఉందని చెప్తాడు. పెన్నా నది ఎక్కడుందో అడ్వైజర్ తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు. నిన్న మీ ఛానల్నే చెప్పాను నేను, రేవంత్ రెడ్డికి అవగాహన పెరగాలి, లోపం ఉంటే తప్పులేదు, నేర్చుకోవాలి. కానీ 1.5 year అయినా కూడా దేవాదులు ఎక్కడ ఉందో తెలియదు, గోదావరి బేసిన్ లో ఉందా లేదా తెలియదు, పెన్నా నది ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా తెలియదు. ఏందండి ఈయన రేవంత్ రెడ్డి తెలివందే. ఇప్పుడు ఇక్కడ పాలమూరు, ఎత్తిపోతల వాటన్నిటి మీద మాట్లాడుతున్నారా? మీరు రీప్లై చేయండి. ఆయన బయట రీప్లై చేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు బై మిస్టేక్ ఇప్పుడు చాలా ఏమన్నా అనుంటారు. అంటే బై మిస్టేక్ బేసిన్ లో ఏది ఉన్నదో తెలియదా? ఎట్లా మాట్లాడతారు భరత్? అంటే దేవాదుల వరంగల్లో ఉన్న విషయం అందరికీ తెలుస్తాయి కదా, తెలియకుండా ఎట్లా? ఎందుకు అడిగిండండి? ఓపెన్ గానే దేవాదుల గోదావరి బేసిన్ ఉందా అని అడిగిండు. ఎందుకు అడిగిండు చెప్పండి? తెలియకుండానే ఉంటారా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పార్టీ? అదే కదా, అందుకే కదా పరువు తీసిండని చెప్పేది. అదేదో చెవిలు అడిగితే చెప్పేటోళ్ళు వాళ్ళు. ఓపెన్ గా మీడియాలో అన్నాడు, అదేదో లైవ్ పెట్టించి. అంటే ఇటువంటి మాకు చాలా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి నిర్మించిన తెలంగాణలో ఏం తెలియని ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని ఏం న్యాయం చేస్తాడు? చంద్రబాబుతో చర్చలలో ఏం న్యాయం చేస్తాడు? 1000 టీఎంసీలు ఇవ్వమని ఎవరు చెప్పారు ఈయనకు? 500 టీఎంసీలు కృష్ణాకి ఇవ్వమని ఎవరు చెప్పారు? హైలీ ఆబ్జెక్షనబుల్. ఇవన్నీ కూడా తెలంగాణలో మళ్ళొక్క జలసాధన ఉద్యమానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా తోబదీస్తున్నాడు. ఓకే ఓకే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా ఏంటి మీ స్టాండ్ ఏంటి బనకచెర్ల మీద? సార్ వినబడుతుందా? ముఖ్యమంత్రి గారు అడిగిన దానికి సార్ మీరు నేను చెప్పేది ఏంటంటే, వీలుంటే మీరు ఒక్క చోట ఆగండి సార్, సైడ్ కాపీ మాట్లాడితే కనుక పిక్స్లైట్. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఒక్క నిమిషం జస్ట్ రైట్ తీసుకొని అప్రూవల్. చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉన్నదని అడిగిందని ఒకటి వచ్చింది. అయితే దేవాదుల హెడ్ వర్క్స్ మేబీ ఇన్ ది వరంగల్, కానీ ఇట్ సర్వ్స్ బోత్ ది బేసిన్స్, గోదావరి అండ్ కృష్ణ. ఎందుకంటే నల్గొండ వరకు కూడా దాని దేవాదుల ప్రాజెక్టు ఎక్స్టెండ్ చేయబడ్డది. ఆ నల్గొండ అంటే భువనగిరి, యాదాద్రి భువనగిరి ఏరియాలో కూడా దేవాదులది అప్పుడు పెట్టడం జరిగింది. మనం దాన్ని అట్లా తీసుకుంటే బాగుంటుందేమని నేను అనుకుంటున్నా. ఆ టోటల్ ప్రాజెక్ట్ ఇట్ సర్వ్స్ బోత్ ది బేసిన్స్. తర్వాత ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో పోలవరం టు బనకచెర్ల అనేది, ఇది 2019లో అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలోనే ఇది చెప్పడం వలన అదే ప్రపోజల్ మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చింది. అసలు అప్పుడు ఇదే చెప్పారు, పోలవరం నుంచి మేము బనకచెర్లకు తీసుకెళ్తామని. అయితే 2019లోనే ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఒక మన ఆంధ్ర అండ్ తెలంగాణ ముఖ్యమంత్రుల యొక్క మీటింగ్
2 సార్లు అయింది. ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, అఫీషియల్స్ మేము గోదావరి వాటర్ ని మనం ఏ విధంగా సౌత్ తెలంగాణ అండ్ రాయలసీమ ఏరియా నుంచి వాళ్ళు 2 ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. చర్చించిన తర్వాత మళ్ళీ మాడిఫికేషన్స్, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో కొన్ని మాడిఫికేషన్స్ తోని రమ్మన్నారు, మళ్ళా తీసుకొని వచ్చినాము. అంటే అది ఉభయతారకంగా ఉండాలనేది ఉద్దేశము. ఆ విధంగా ఫైనల్ గా 3rd మీటింగ్ అయిపోయిన తర్వాత మేము ఒక ప్రపోజల్ చేశామన్నట్టు. అంటే మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ యూటిలైజింగ్ టోటల్ కృష్ణా రివర్. అదే మేము బహుశా నిన్న ప్రెస్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చింది కొన్ని పేపర్లలో. అయితే అందులో ఏంటంటే మెయిన్ గా పోలవరం నుంచి ఇప్పుడు కృష్ణ మన రివర్ కు కృష్ణ ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ వరకు ఆ కెనాల్ తీశారు, రైట్ కెనాల్, పోలవరం రైట్ కెనాల్. దాని ప్యారలల్ గానే ఇంకో కెనాల్ తీసుకొని వచ్చినట్టయితే ఒక 3 or 4 టీఎంసీ కెపాసిటీ తీసుకుపోవాలనుకున్నప్పుడు అక్కడి నుంచి మనము ఒక 2 లిఫ్ట్ల ద్వారా వీ కెన్ ఆ వాటర్ ని మనము నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ వరకు తీసుకురాగలుగుతాం అన్నట్టు. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కనుక తీసుకొచ్చినట్టయితే మనం నాగార్జున సాగర్ లో ఆల్రెడీ ఆ డ్యామ్ లో రివర్సిబుల్ టర్బైన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం సాగర్ లో వాటర్ నింపుకోగలుగుతాం. అక్కడి నుంచి 540 లెవెల్ కనుక నాగార్జున సాగర్ 540 ఫీట్ లెవెల్ నాగార్జున సాగర్ రాగానే అది మనము శ్రీశైలంలో యొక్క టర్బైన్స్ నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నింపుకోగలుగుతాం అన్నట్టు. కాబట్టి దీనికి ఇప్పుడు వారు ఏదైతే చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది 85,000 crores అవుతున్నది. ఇదైతే ఆ రోజు మేము ప్రతిపాదించింది దాదాపు 25,000 crores అవుతున్నది. ఓన్లీ మనకు కావాల్సింది ఏంది, పోలవరం నుంచి కృష్ణా వరకు ఉన్నటువంటి కెనాల్కే మనం ల్యాండ్ ఎక్విజిషన్, ఇంకా మిగతాది ఎక్కడ ఉండదు అసలు. కాబట్టి ఇది బాగుంటది అనే ఉద్దేశం మీద తెలంగాణ ఇంజనీర్స్ అప్పటి డిస్కషన్ పోలవరం నుంచి నాగార్జున సాగర్ ఫస్ట్ పోలవరం నుంచి నాగార్జున సాగర్ వయా ఇదే మన ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ నుంచి మనం టోటల్ రివర్ ని తీసుకుంటాం అన్నట్టుగా. అంటే రివర్స్ లిఫ్టింగ్ అనుకోరా, లిఫ్టింగ్ అంటే పంపింగ్ అన్నట్టే కదా. లిఫ్ట్ ఒక 2 లిఫ్ట్ చేస్తే నాగార్జున సాగర్ టేల్ పాండ్ వరకు వస్తుంది. నాగార్జున సాగర్ టేల్ పాండ్కి వస్తే ఇక మనం కొత్తగా ఏర్పరచవలసిన అవసరం ఏది లేదు. అవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ రివర్సబుల్ టర్బైన్స్ ఉన్నాయి కాబట్టి మనము అక్కడి నుంచి పైకి లిఫ్ట్ తీసుకోవచ్చు. సో చాలా తక్కువ కాస్ట్ లో అవుతుంది, 25,000 కోట్లు 25,000 కోట్లే. అందులో మేము కూడా ఏం ఇన్సిస్ట్ చేస్తున్నామంటే ఇది సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేయాలి ఈ ప్రాజెక్ట్ ని. 2 రాష్ట్రాల మధ్యలో ఏం లేకుండా వాళ్ళే దీన్ని కంప్లీట్ చేసినట్టయితే అప్పుడు ఇప్పుడు శ్రీశైలము అండ్ నాగార్జున సాగర్ రిజర్వాయర్స్ 2 కనుక మనము ఈ వాటర్ ని మనం అటువైపు ఇటువైపు వాళ్ళ ఎవరి యొక్క వాటా ప్రకారంగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇదొక ప్రపోజల్ ఉన్నది. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే పోలవరం టు బనకచెర్ల ప్రపోజల్ ఏదుందో అది దాన్ని మనం గుడ్డిగా వ్యతిరేకించే బదులు మా అసోసియేషన్ ఒక కండిషన్స్ ని మీద డిస్కస్ చేశాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది గోదావరి మీద, తెలంగాణలో గోదావరి స్ట్రీమ్ రివర్ మీద గానీ ట్రిబ్యూటరీస్ మీద గానీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ పైప్ లైన్, ఏవైతే మనం ముందు చేయాలనుకుంటున్నామో ప్రపోజల్స్, వీటి ఉన్న అన్ని ప్రాజెక్టులకు కూడా మనకు టోటల్ గా నికర జలాలు కేటాయించడం జరగాలన్నట్టు. అష్యూర్డ్ వాటర్. ఓకే, అంటే తెలంగాణలో ఉన్న అన్ని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి అష్యూర్డ్ వాటర్. కృష్ణ కాదు, గోదావరి అంటే గోదావరి మీద మనకు ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ ఒక తుమ్మిడి హెట్టి తప్ప మిగతా అన్నిటికీ అష్యూర్డ్ వాటర్ ఉంది కదా. 946 టీఎంసీ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు అదే నేను అనేది, వాటి అన్నిటికీ ప్రాజెక్ట్ వైజ్ గా అలొకేషన్ అనేది అఫీషియల్ గా రావాలి అసలు. అదొకటి సిడబ్ల్యూసీ నుంచి. రెండోది, ఇక్కడి నుంచి మనము గోదావరి నుంచి ఎన్ని టీఎంసీల నీటిని మనము మన బనకచెర్లకు తరలిస్తున్నారో అది డైరెక్ట్ గా పెన్నా బేసిన్ కు తరలిస్తున్నారు కాబట్టి అంత వాటరు
మనకు రేపు కృష్ణా జలాలలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చేటువంటి అలొకేషన్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా ఇది అన్నమాట ఈ 200 టీఎంసీ. మన కృష్ణా ట్రిబ్యునల్ లో మనకి కొంత వాటర్ అలొకేట్ అవుతుంది కదా, ఆ వాటర్ అలొకేట్ అయిన వాటర్ కి ఇది ఈ 200 యాడ్ కావాలన్నట్టు. ఓకే. కాబట్టి మనం ఈ రోజు అనుకుంటున్నాం ఏంటంటే 700 అబోవ్ మనకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది కృష్ణా బేసిన్ లో మనకు 1004 టీఎంసీ దాంట్లో జరిగింది. అంతకంటే 900 టీఎంసీ మనకు కృష్ణాలో ఓకే. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, ఒక్కసారి ఇప్పుడు అది సైడ్ కాపుతారు సైడ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వారు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న పేపర్లు చదివాము, ఇది మాకు ఫ్లడ్ వాటరే కాబట్టి దీనికి ఏ పరిమితులు రూల్స్ తీసిన అవసరం లేదన్నట్టుగా వారు చెప్పారు. అసలు హూ హ్యాస్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అష్యూర్డ్ వాటర్ ఆర్ ఫ్లడ్ వాటర్ అనేది. ఫ్లడ్ వాటర్ కూడా మనకు కాబట్టి దీనికి ఒక కొత్త ప్రాజెక్ట్ కు ఏదైతే విధానం ఉన్నదో మొట్టమొదలు మీ యొక్క ప్రపోజల్స్ అసలు మన జిఆర్ఎంబికి రావాలి. జిఆర్ఎంబి వాళ్ళు ఫీజిబుల్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీనికి హైడ్రలాజికల్ సిడబ్ల్యూసి అంటే వాటర్ అన్నదా లేదా అది వచ్చిన తర్వాత అపెక్ అప్రూవల్, మరి అన్ని అప్రూవల్స్ అయిన తర్వాతనే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి. కానీ ఇది అన్నిటినీ బైపాస్ చేసేసి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ లేక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం దానికి టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ అని ఏమైనా తీసుకున్నాడైతే ఇవన్నీ బైపాస్ చేసినట్టే మన యొక్క 2 రాష్ట్రాల మధ్యలో జరిగినటువంటి ఈ విభజన చట్టాన్ని దీనికి వ్యతిరేకించినట్టు అని మేము అనుకుంటున్నాం. దానికి వ్యతిరేకం ఇది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా తప్పకుండా ఇవన్నీ చేయాల్సిందే అని చెప్పేసి అప్పుడు మన ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో లెటర్స్ కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి ఇచ్చిర్రు. వీళ్ళు ఏమి అనుమతులు లేకుండా స్టార్ట్ చేశారనో లేకుంటే ఈ అనుమతి లేదనో అదని. కాబట్టి ఇప్పుడు కూడా అది కూడా వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఇది ఏదైనా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు శుభ్ర వాతావరణంలో చర్చించుకొని దీని ఒక కంబైన్డ్ ప్రాజెక్ట్ గా దీన్ని అనుకొని దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ తోనే దీన్ని టేకప్ చేయించే విధంగా వీళ్ళు చేసినట్టయితే 2 రాష్ట్రాలకు కూడా మనకు ఆర్థిక భారం లేకుండా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఫస్ట్ ది ఒక విధంగా అయినట్టయితే మనకు 200 టీఎంస్ అట్లా కలుస్తుంది. అట్లా లేదా డైరెక్ట్ గా మనం పోలవరం టు నాగార్జున మన శ్రీశైలానికి మనం కృష్ణా రివర్ ని వాడుకుంటూ తీసుకుపోవడం వలన అవుట్లలో మేము అంచనా చేశాము. అది ఏమంటే కొంచెం అటు ఇటు కావచ్చు. అయితే డైరెక్ట్ గా ఇంకొకటి చెప్పదలుచుకుని ఇప్పుడే ప్రకాష్ గారు అన్నారు ఏంటంటే, సరే ఈ రోజు మనకు ఏ నీళ్లు ఎక్కడి నుంచి తీసుకెళ్లినా నాగార్జున సాగర్ కలపాలంటే దాదాపు మనకు ఇజ్జంపల్లి అంటే 360 కిలోమీటర్లు. అది ఎన్ని లీటర్ ఒక 2 టీఎంసీ పర్ డే ప్రకారంగా తీసుకోవాలన్నా కూడా మనము దాదాపు ఒక కాలువ ఎక్స్కవేషన్, దాని యొక్క స్పాయిల్ బ్యాంక్స్ అంటే అందులో మట్టిని కూడా ఏడుకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఇన్స్పెక్షన్ అన్ని కూడితే దాదాపు 400 to 500 మీటర్స్ విడ్త్ లో మనము ల్యాండ్ అక్వైర్ చేయాల్సి ఉంటుంది. 500 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్, 360 into half అంటే 180 కిలోమీటర్ల యొక్క మనము ల్యాండ్ ని అక్వైర్ చేయాలి. ఒక దాంతో చేస్తే 45 నుంచి 50 వేల ఎకరాలు మనం అసలు ల్యాండ్ అక్వైర్. ఇదంతా కూడా తెలంగాణ ఏదో ఒక కింద ఉన్నటువంటి ఆయకట్టే. అది ఒక కాళేశ్వరం కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, లేకుంటే నాగార్జున కావచ్చు, లేకుంటే ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఇంకేదైనా మీడియం ప్రాజెక్ట్ కావచ్చు. కాబట్టి మనము ఇక్కడి నుంచి తీసుకునే బదులు మనం ఆల్రెడీ దానికి ఈ రోజు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే దాదాపు 10,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఎకరం ఈ రోజు 10-20 లక్షల కంటే తక్కువ రైతాంగం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దీనికి కోట్లు గీట్లు అయ్యే వరకు కష్టమవుతుంది. ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయి ఎవరికి 360 కిలోమీటర్ల కెనాలు తీయాలంటే ఈ టైంలో చాలా కష్టం అని నేను భావిస్తున్నా. అందుకని ఆ నుంచి కాకుండా మనము
రివర్ ని వాడుకొని పోలవరం నుంచే తీసుకున్నట్టయితేనే బెస్ట్ అని చెప్పేసి మేము భావించుకుంటున్నాం. ఓకే, ఒకసారి సంగప్ప గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ వెర్షన్. సంగప్ప గారు, మీరు జర్నలిస్ట్ గా కూడా ఈ ప్రాంతాలన్నీ సందర్శించారు, పోతిరెడ్డిపాడు కానీ ఇవన్నీ కానీ. ఎందుకంటే పోతిరెడ్డిపాడు అప్పుడు 11,000 నుంచి 44,000 లేకపోతే 80,000 చేసినప్పుడు కూడా వెళ్ళారు. ఇప్పుడు అల్టిమేట్ గా బంతి మీ కోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు. మీరు బనకచెర్ల ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, బహిరంగంగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు కనిపించట్లే, ఏమంటారు? ఛానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం భరత్. ఒకటి, బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. చాలా గొప్పగా వాళ్ళు అందరికంటే ముందు హడావుడి చేసి తెలంగాణకి ఏదో పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి హంగామా చేస్తున్నారు ఈరోజు. హరీష్ రావు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు. ఇప్పుడు రాజకీయాలు టీఆర్ఎస్ లేరు కానీ బేసిన్లు లేవు, బేసిజాలు లేవని చెప్పింది ఎవరు? గోదావరి నీళ్లను మీరు ఎన్నింటిని వాడుకోవచ్చు, 3,000 టీఎంసీలకు పైగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది ఎవరు? టీఆర్ఎస్ కదా. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించి చేపల కూర, రొయ్యల కూర పెట్టింది ఎవరు? నగరి పోయి వాళ్ళ ఇంట్లో పోయి తినొచ్చి అక్కడ బహిరంగంగా రాయలసీమ కూడా రత్నాల సీమ కావాలని కోరుకున్నది ఎవరు? నేనేమంటున్నా అంటే, సరే బనకచెర్ల విషయానికి వచ్చినట్టు బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నది ఒకటి. దాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేజ్ చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ అదేదో రెచ్చగొట్టి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేయగానే కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి బనకచెర్ల మేమే ఆపుతామని చెప్పి ముందు వీళ్ళు హడావుడి చేస్తున్న పరిస్థితి. అక్కడ ఏమైందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఇంతకుముందు రామప్రసాద్ రెడ్డి సార్ కూడా ఏదో ఒక వర్డ్ అన్నాడు, మొత్తం ఆయన చెప్పిన ప్రతిదాన్ని నేను ఏకీభవిస్తా. కానీ ఒక్క వర్డ్ ఏమన్నారు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు తోనేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ తోనే ఏమైనా చేయించుకుంటారేమో అని మాకు అనుమానంగా ఉంది అన్నారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ కి అందరూ సమానంగా ఉంటాం, కానీ భవిష్యత్తులో మేము తెలంగాణలో అధికారంలో కూడా రావాలనుకుంటాం కదా, మేము కూడా ఎందుకు వదలాలనుకుంటాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి తెలంగాణ అంతే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంతే ఉంటుంది. ఎవరు అనుమాన పడాల్సిన అవసరం లేదు, ఎవరు అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. మొదటిది. రెండవది, ఇప్పటిదాకా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎంపీలు క్రూషియల్, మీకు 21 మంది ఎంపీలు. మేము వాళ్ళకి ఎంత లాస్ట్ 2 టర్మ్స్ ఓకే సార్ భరత్, మీరు జాతీయ రాజకీయాలు బాగా చూసిన వ్యక్తి మీరు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇదంతా విన్ విన్ సిచ్యువేషన్. ఆయనకి మాకు వాళ్ళెంత అవసరమో వాళ్ళకు కూడా మేమంత అవసరం ఉంటుంది కదా. ఈ మాట లాస్ట్ 2 టర్మ్స్ అంటే నేను ఒప్పుకునేవాడిని. ఇప్పుడు ఎందుకంటే మీకు 240 సీట్లే ఉన్నాయి, ఆ 21 సీట్లు చంద్రబాబు నాయుడు చాలా క్రూషియల్. అందుకని ఇప్పుడు లాస్ట్ మోడీ ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తెలియదు, కానీ లాస్ట్ మంత్ వచ్చారు, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అట్లా నడుస్తున్నాయి సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా దివాలా తీసింది. సరే, అది మన పక్క రాష్ట్రం అయినా కూడా మరి వాస్తవాలు మాట్లాడాలా, అది పూర్తిగా దివాలా తీసింది. అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లేకుండా చేసిరు వాళ్ళు. సరే, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో ఒక అమరావతి ఒక క్యాపిటల్ ప్లాన్ చేస్తే దానికి కాదని చెప్పి కూల్చేసి, అంటే కొలాప్స్ చేసి 3 రాజధానులని చెప్పి దానికి గందరగోళం పడేసినారు. సో చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు కూడా పదే పిలుస్తున్నారు, రమ్మని చెప్పి వెళ్తున్నారు. అవి దేశవ్యాప్తంగా మోడీ గారు ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేసి లేదు, చాలా రాష్ట్రాలకి ఆయన హయాంలో గతంలో ఏ ప్రధానమంత్రి రాని అన్ని సార్లు వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ తో సహా. జమ్మూ కాశ్మీర్ లో ఏముంది సార్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ బ్రిడ్జ్ కట్టలేదా? సరే, అది టాపిక్ వేరే అవుతుంది, మీకు అది రాజకీయం కోసం చెప్తున్నా, మీ రాజకీయ అపోహలు ఉండకూడదని చెప్పి. చినాబ్ బ్రిడ్జ్ కోసం బ్రిడ్జ్ మా కాడ ఏముంది, మా గవర్నమెంట్ ఉంది అక్కడ. ఈరోజు చినాబ్ బ్రిడ్జ్ అంత ప్యారిస్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఉంది. సో భారతదేశం అంతా డెవలప్ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, అందులో భాగంగా ఏపీ కూడా వెళ్తున్నారు. ఒకటి. రెండవది సార్, మేము ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగి కూడా పనిచేయం. కాకపోతే ఫెడరల్ స్టేట్ స్ట్రక్చర్ లో అన్ని స్టేట్ల అభివృద్ధి కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అందులో భాగంగానే చూస్తుంది. ఇక్కడ బనకచెర్ల విషయానికి వచ్చినట్టు సార్, ఇప్పటిదాకా దానిపైన కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి, ఏపీ వాళ్ళు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు, పిఎఫ్ఆర్ ఇచ్చారు వాళ్ళు.
దాని మీద ఇంకా స్టడీ జరగాల. ఇంతకుముందు సార్ చెప్పినట్టు గోదావరి రివర్ బోర్డుకి వస్తుంది, గోదావరి రివర్ బోర్డు తర్వాత సిడబ్ల్యూసీకి వెళ్తుంది. సో ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. ఈ ప్రాసెస్ తర్వాతనే అక్కడ దానికి కేంద్ర ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. మొదటిది. రెండవది, ఈ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా కావాలని రాజకీయం చేయడం తప్పితే, మొన్న ఏపీలో మినిస్టర్ ఏపీ మినిస్టర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు కదా సార్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చెప్పిండు, కేసీఆర్ గారు ఏం చెప్పారో చెప్పారు ఆయన. ఈ ప్రాజెక్ట్ కట్టుకోండి మీరు అని చెప్పారు ఆయన. ఈ ప్రాజెక్ట్ మీరు లింక్ చేసుకోండి అని చెప్పారు. అది చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా వీళ్ళు మాట్లాడడానికి ఎక్కడ ఉంది అంటున్నాను నేను. అంటే సంగీత గారు, ఇప్పుడు బనకచెర్లను నిలిపివేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు కదా, మరి ఏంటి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? బనకచెర్ల విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మేడం, బనకచెర్ల విషయంలో రెండు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కానీ బనకచెర్లని ఆపేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు మేడం. మొన్న ప్రెస్ మీట్ మీరు స్పష్టంగా విన్నట్టయితే, మాకు కావాల్సిన అలొకేషన్ వచ్చిన తర్వాత అలొకేషన్ కి ఎన్ఓసి ఇచ్చి మేము ఇప్పుడు నిన్న 1000 చెప్పారు, మొన్న 963 కదా మా అలొకేషన్. సరే ఇప్పుడు 1000 అంటున్నాం. సరే ఓకే, 1000 టీఎంసీలు వాడుకోవడానికి మేము భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా, ఇంకా ఏం చేసినా, ఏ ఏర్పాటు చేసుకున్నా దానికి మీరు ఎన్ఓసి ఇచ్చి ఎన్నైనా వాడుకోండి అంటున్నారు. కేసీఆర్ చెప్పింది 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి వాడుకోండి అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది కిందికి పోయి వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మాకు ఒక 1000 టీఎంసీల వరకు మేము ఏం చేసుకున్నా మీకు అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇవ్వమని చెప్పి దాన్ని నిన్న హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించారు. 1000 టీఎంసీలు గోదావరి ఉంది, ఆల్రెడీ మనకు 986 టీఎంసీల అలొకేషన్ ఉంది. మిగులు జలాలు గోదావరిలో ఇంకా 1100 టీఎంసీల గ్యారంటీ రావాలి. 1000 టీఎంసీలు కొత్తగా కేంద్రం ఇచ్చేది ఆల్రెడీ ఉంది. 1000 టీఎంసీలు దగ్గర అలొకేషన్ అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ప్లస్ కృష్ణాలో 500 టీఎంసీలను రేవంత్ రెడ్డి అంటే, ఆల్రెడీ మనం కృష్ణా ట్రిబ్యునల్లో మనం అడుగుతుంది 763 టీఎంసీలు. వీళ్ళు 500 అడగడం ఏంది, ఇంకా 200 తగ్గించడం ఏందని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఒకటి మీకే జ్ఞాపకం చేస్తా భరత్, నేను మీకే ఒకటి జ్ఞాపకం చేస్తా. ఫస్ట్ ఎపెక్స్ కమిటీ మీటింగ్ అయినప్పుడు మీరు ఢిల్లీలో ఉన్నారు. ఉమాభారతి కేంద్ర జలశక్తి మంత్రి ఉండే, ఆ రోజు జలశక్తి మంత్రి ఉండే. ఆ రోజు జరిగిన మీటింగ్ లో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఏం ఒప్పుకున్నది భరత్? 299 కాదా? మీరు మాట్లాడడానికి సిగ్గుందా ఈరోజు? ఏ నోటితో మాట్లాడుతున్నారు హరీష్ రావు? చిన్నగా ప్రకాశ్ మనకు రావాల్సి ఉంటే నేను ఇరిగేషన్ రిపోర్టర్ ని అదంతా రిపోర్టింగ్ చేసిన నేను ఒక్క సంవత్సరం కోసం ఒక్క సంవత్సరం అనేది మీరు ఎక్కడ రిపోర్ట్ రెఫర్ కాలేదు, రాయలేదు. ఎవరన్నారు? ప్రకాష్ గారు నేను ఒక్క నిమిషం క్లారిఫికేషన్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఇంకా బ్రిజేష్ ట్రిబ్యునల్ అమలు రాలేదు. కాబట్టి అప్పుడు నెక్స్ట్ మనకు వాటిని ఏ విధంగా వాడుకోవాలన్నప్పుడు మనకి ఎలాంటి దానికి ఏం లేవు. అటువంటిప్పుడు విద్యాసాగర్ రావు గారు అప్పటి మన తెలంగాణ వచ్చిన తర్వాత అడ్వైజరు, వారి యొక్క సూచన మేరకు రెండు రాష్ట్రాల్లో కూర్చొని వాళ్ళు ఏ తీర్మానం చేసుకున్నారంటే, మనం అలొకేషన్ కాదు వినియోగం ఎంత అవుతుంది, ప్రజెంట్ ప్రాజెక్ట్స్ యొక్క వినియోగము ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నది, తెలంగాణది ఎంత ఉన్నది, ఆ ప్రకారంగా తీసుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క వినియోగం 512గా ఉన్నది, తెలంగాణకు ఆ రోజు 299 అనుకున్నారు. ఆ విధంగా ఈ ఒక్క సంవత్సరం వరకు దీన్ని మనము పాటిద్దాము, లేకుంటే మనము రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. కాబట్టి ఇది 1 year కి చేసుకున్నటువంటి ఒక ఒప్పందము, అంతేగాని ఇది నాట్ అలొకేషన్ కాదు. 1 year 10 years అవుతుంది. 1 year 10 years అయితే ఒకటి వరద్ గారు ఏమైందంటే, ఒక్క నిమిషం నాకు ఒక్క 30 seconds. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే మనకి ఇంకా అలొకేషన్స్ బ్రిజేషన్ ఇంకా రాలేదు, మరి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోవాల్సి వస్తున్నది. దాని తర్వాత కేఆర్ఎంబి యొక్క సూచనతోని యూటిలైజేషన్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్యలో ఒప్పందం చేసుకొని నడిపించుకుంటున్నారు అన్నట్టు. అంతే, అది మన తెలంగాణకి ఏంది సార్ ఈ ట్రిబ్యునల్స్ 10 సంవత్సరాలు విచారణ జరుపుకుంటూ పోతే ఏం సార్? నేను కూడా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ లో ఉన్నా, అదే వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఈ 3 నెలలు 4 నెలలకు నేను చెప్తున్నా, నేను హియరింగ్స్ ఉన్నా, 3 నెలలు 4 నెలలకు 3 రోజులు హియరింగ్ పెడతారు సార్. ఎన్ని సంవత్సరాలు ఏదో ఒకటి అలొకేషన్ జరగాలి కదా. 4 నెలలకు 2-3 రోజులు కూర్చుంటది.
వాళ్ళకి ఇంకా వేరే సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడున్న ట్రిబ్యునల్ కు టైం ఫిక్స్ కూడా చేశారు కదా. ఇప్పుడు మన సెక్షన్ 3 కింద ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎంత యాక్టివిటీ జరుగుతుందో చూస్తున్నారు. 10 సంవత్సరాలు సెటిల్ కాలేదు కూడా అంత స్పీడ్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి మీరు సంగప్ప గారు 11 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంది. 11 సంవత్సరాలు అయింది వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ అవార్డు కాకుండా ఆపింది ఎవరు? అది కాదు ఆంధ్ర లేదు మీరు చెప్పేది రెండు. కోర్టు పోయి ఆపింది ఎవరు? కేసీఆర్ కదా. ఆంధ్ర తెలంగాణ మధ్య తెంచమని చెప్పి కూడా వేసి చాలా రోజులైంది. ఇప్పుడు లాస్ట్ లో వాళ్ళ గవర్నమెంట్ దిగిపోవడానికంటే ముందు 5-6 నెలల ముందేమో వెనక్కి తీసుకున్నారు. ఆ కేసు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ఎన్నో సార్లు కేంద్ర మరి కేసీఆర్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది. చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం భరత్, సంగప్ప గారు అంటే నాకు గౌరవం, కానీ విషయం కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పిటిషన్ విషయంలో ఉమాభారత్ దగ్గర 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత సెక్షన్ 3 మీద వాళ్ళు పట్టించుకోనప్పుడు సుప్రీంకోర్టులో వేశారు. తర్వాత ఎప్పుడైతే అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఆ నిర్ణయం జరిగిందో మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే నేను ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు విత్డ్రావల్ కి. పెట్టిన తర్వాత 2017లో 18లోనో విత్డ్రావల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 5 ఏళ్ళు అదే ప్రభుత్వం ఉన్నది. మరి వీళ్ళు ఎప్పుడైసారి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి విత్డ్రాల్ అయింది? ఇది అన్యాయం. ఇది మీరు విత్డ్రాల్ అయింది ఎప్పుడు? విత్డ్రాల్ అయింది 23లో సార్. 23లో విత్డ్రాల్ అయింది. 23లో విత్డ్రాల్ అయింది. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను సోమశిల ఏది అక్కడికి పోయొచ్చిన నేను ఆ రోజు కూడా నేను ఒక్క నిమిషం చెప్పండి 15 సంవత్సరాలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ తోనే 20 ఏళ్ల నుంచి పర్వాలేదు టార్చర్ చేసుకుంటానికి తెలిసే చెప్తున్నా. మీరు కావాలని ఇక్కడ దీని ఇష్యూ పబ్లిక్ ని ఇచ్చేస్తున్నారు. 23లోనేమో తీసుకున్నా ఐడియా. దానివల్ల ఫరక్ పడేది ఏం లేదు. దానివల్ల ట్రిబ్యునల్ అవార్డు చేయడానికి అవకాశం లేకుండా చేసినారు. ఒక్క నిమిషం ప్రకాష్ గారు, అయితే ఏంటంటే మీరు చెప్పినట్టు అది 23లో విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే జలశక్తి మంత్రి ఈయన ఉన్నారు ఎవరు, గజేంద్ర సింగ్ షెకావత్ అడిగితే చేసుకున్నారు. ఫస్ట్ రౌండ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఫస్ట్ రౌండ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఎస్ భరత్ గారు, ఇప్పుడు అది యాక్చువల్ గా 2019లో జూమ్ మీటింగ్ అయింది, గుర్తుందా మీకు? జగన్ కును కేసీఆర్ మధ్యలో అపెక్స్ కమిటీ సెకండ్ మీటింగ్, అది ఫస్ట్ మీటింగ్ కాదు. సెకండ్ మీటింగ్ లో షెకావత్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 22లో 21లోనో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతించిన తర్వాత ఎంతకాలం బీజేపీ ప్రభుత్వం తన దగ్గర పెండింగ్ పెట్టుకున్నది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. రెండు సంవత్సరాలు అప్పుడు మీరు రిపోర్టర్ ఉన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ ప్రతినిధి. అదే కాదు, ఇప్పుడు బీజేపీ ప్రతినిధి మీరు. అప్పటి సంగప్ప కాదు, ఇది బీజేపీ సంగప్ప. నీ అవగాహన నడవదు ఇప్పుడు. నీ అవగాహన నడవదు, నువ్వు బీజేపీ లాగానే మాట్లాడాలి. అవగాహనతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఒకటి బనకచర్ల విషయానికి వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. డైరెక్ట్ మా కిషన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు చెప్పింది. ఏమని చెప్పింది? 11 లిఫ్ట్లు రెండు రాష్ట్రాలకి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసే పని అదే కదా. ఇద్దరికి కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కేంద్ర మధ్యవర్తిగా ఉంటే మేము కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటుంది. కానీ మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏంది చేసే నష్టం అంతా చేసినారు. మీరు వాటర్ దోచుకోబోయేటట్టు చేసింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. సార్ ప్రకాశ్ మీరే అన్నారు నేను టీఆర్ఎస్ కాదని. హలో నేను టీఆర్ఎస్ కాదని మీరే అన్నారు. ఇప్పుడు నాకు కూడా నేను ఫేవర్ గా మాట్లాడుతున్నా చెప్తున్నా. లేదు గతంలో ఫేవర్ గా చేశారంటే చెప్తున్నాను. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? కేసీఆర్ గారు హైదరాబాద్ లో అపెక్స్ కమిటీ మీటింగ్ పెడితే నాకు ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి అపెక్స్ కమిటీ మీటింగ్ కాకుండా పోస్ట్ పోన్ చేస్తారు. అప్పటికక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిపోతుంది. నేను లైవ్ లో చెప్పినారు. భరత్ కూడా V6 లో ఉన్నారు, నేనున్నా. రిపోర్ట్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే ఏపీ గవర్నమెంట్ కి ఫేవర్ చేయడం కోసం ఆ రోజు ఎపెక్స్ కమిటీ మీటింగ్. మీ ఇష్టం ఇప్పుడు
మీరు పొలిటీషియన్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నేను అప్పుడు అబద్ధమైతే మీరు చెప్పండి. నేను రాజకీయ నాయకుల నా దాంట్లో ఛార్జ్ అయిపోవచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నానంటే మేము 2 ప్రపోజల్ పెట్టాము. ఏ ప్రపోజల్ అయినా కూడా సంగప్ప గారు ఏదో ఒక ప్రపోజల్ ని ఒప్పియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మనకు నాగార్జున సాగర్ దాని మటుకు వ్యతిరేకిస్తాం. అది కాదు, ఒకటి 200 టీఎంసీ మనకు కృష్ణా వాటాలో మనకు పెంపన్న కావాలి. రెండోది లేకున్నట్టయితే పోలవరం నుంచి డైరెక్ట్ గా నాగార్జున సాగర్ కు ఉభయ రాష్ట్రాల మధ్యలో ఇద్దరిని కలిపేసేసి కేంద్రమే ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసినట్టయితే 25,000 కోట్లలో అయిపోతుంది. మీకు కూడా ఇప్పుడు 85 కోట్లతో చేసే బదులు 25 కోట్లతో అయిపోతుంది. దానికి సంగప్ప గారు దానికి డెఫినెట్ గా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాది అయిపోయింది. భరత్ గారు నేను కూడా సెలవు తీసుకుంటాను, ఎందుకంటే పొలిటీషియన్ తో నేను కూర్చోలేను. మీకు చెప్పాను ఇదివరకే, ఆయన సంగప్ప నా మిత్రుడే, రిపోర్టరే గానీ ఆయన బీజేపీ, కాబట్టి ఏ పొలిటీషియన్ తో నేను కూర్చోదలుచుకోలేదు. మీరేమన్నా క్వశ్చన్స్ అడుగుతూ చెప్పండి. అందుకని డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఒకళ్ళ మధ్య ఒకళ్ళు పెట్టలేదు, ఓన్లీ సంగప్ప గారు చెప్తున్నప్పుడు అబద్ధాలు చెప్తుంటే నేను ఎట్లా సైలెంట్. అందుకని దాని కౌంటర్ ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా, భరత్ గారు మీరు ఏమడుగుతారో అడగండి, నేను మాట్లాడి వెళ్ళిపోతా. సంగప్ప గారితో నేను మాట్లాడలేను. నేను అందుకని పెట్టలేదు మీ ఇద్దరి మధ్య, మీరు మధ్యలో ఇంటర్ఫైర్ అయినారు అంటే మరి మాట్లాడాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్తుంటే ఎట్లా? ఇక కూర్చొని సైలెంట్ ఉంటామా? ఒక్క నిమిషం సంగప్ప గారు మీరు అడగండి. ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన 2 ప్రపోజల్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెట్టారు రిటైర్డ్ ఇంజనీర్ల తరపున. ఒకటేమో ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేసి పోలవరం నాగార్జున సాగర్ ద్వారా ఇస్తే ఓకే, లేదా ఆ 200 టీఎంసీని మన కృష్ణా బేసిన్ లో ఇస్తే గనక, తెలంగాణ కృష్ణా బేసిన్ లో ఇస్తే గనక ఓకే. ఈ 2 ప్రపోజల్స్ ఏదైనా ఓకే అన్నారు. ఇది కరెక్టేనా? ఈ ప్రపోజల్స్ మీకు ఓకేనా? ఇప్పుడు కేసీఆర్ పెట్టింది అదే ప్రపోజల్ భరత్ గారు. ఏదైతే ఉన్నదో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చి అక్కడ నుంచి కనుక మనం 4-5 లిఫ్ట్లతోని శ్రీశైలం తీసుకుపోవచ్చు నాగార్జున సాగర్ ద్వారా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు ఒక్కదానికి 25% లాభం అయితే ఆంధ్రకు 75% లాభం అయితే. ఎట్లా అంటే చాలా మందికి ఉన్న అపో అయింది, ఎడమ కాలువ తెలంగాణది, కుడి కాలువ ఆంధ్రదని. కానీ ఎడమ కాలువ కింద 5 లక్షల ఎకరాలు తెలంగాణకు ఉంటే 3.5 లక్షల ఎకరాలు ఆంధ్రకు ఉన్నది. కృష్ణా జిల్లాకు ఓ కాలువ పోతుంది, వెస్ట్ గోదావరికి ఓ కాలువ పోతుంది. ఆ 3.5 లక్షలు టేలెండ్ ప్రాంతానికి నీళ్లు పోతలేవు అని చెప్పి ప్రకాశం బ్యారేజ్ కాడ నుంచి ఇప్పుడు 2 పంపులు పెట్టి మళ్ళీ అటు 36,000 ఎకరాలకేమో దేవినేని వెంకటరమణ ఛానల్ ద్వారా ఇప్పుడు సపరేట్ ఒక పంపింగ్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు. మరొక పక్కన ఏం చేస్తున్నాడు, పోలవరం రైట్ కెనాల్ నుంచి మధ్యలో, అంటే అది ప్రకాశం బ్యారేజ్ కి రాకముందే మధ్యలోనే దాన్ని 80వ కిలోమీటర్ దగ్గర ఈ కుడి కాలువ కలుపుతున్నారు. ఏది మన నాగార్జున సాగర్ కుడి కాలువకు. అంటే తెలంగాణ భూభాగంలోకి రావద్దు నీళ్లు. ఇప్పుడు ఇంత తక్కువ ఖర్చుతోని ప్రకాశం బ్యారేజ్ అండ్ శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా పోతే ఇటు రైట్ కెనాల్ కు నెల్లూరు దాకా తీసుకుపోవచ్చు వాళ్ళు. అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ముందట మాకు నెల్లూరు దాకా కావాలి కాలువ అంటే అప్పుడు ఏమన్నారంటే మీకు అన్ని నీళ్ళు లేవు, 132 ఇస్తాం మేము, కాబట్టి మీరు అన్ని నీళ్ళు లేవు కాబట్టి మీరు నెల్లూరు దాకొద్దు, ప్రకాశం జిల్లా వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ రైట్ కెనాల్ కింద 12.5 లక్షల ఎకరాలు ఉంది, లెఫ్ట్ కెనాల్ కింద 3.5 లక్షల ఎకరాలు ఉంది ఆంధ్ర ప్రాంతం. ఈ 2 దిక్కుల కూడా నీళ్లు అందడం లేదు. ఆయన మధ్యలో 80 కిలోమీటర్లు అప్పుడు ఎందుకు కలుపుకోవాలండి? అదేదో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పుడు 25,000 కోట్లతో అయ్యేదాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయాడు. 1,00,000 కోట్లు ఎట్లయితున్నాయో చెప్తా నేను. ఇప్పుడు 81,000 కోట్లు ఎందుకు అవుతున్నాయంటే 150 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ 500 టీఎంసీల కంటే ఎక్కువ ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి శ్రీశైలం, నాగార్జున సాగర్. భారతదేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్స్ అవి. అక్కడ ఇన్ని నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటే బొల్లేపల్లి రిజర్వాయర్. అయితే దానికి ఎన్ని లిఫ్ట్లు కావాలో తెలుసా మీకు? 11 లిఫ్ట్లు కావాలి. బొల్లేపల్లి వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లిఫ్ట్లు కావాలి. అవతల మళ్ళీ బనకచెర్ల వరకు మళ్ళీ ఒక 4 లిఫ్ట్లు కావాలి. మళ్ళీ నల్లమలలో 200 కిలోమీటర్ల టన్నెల్ కావాలి. ఇప్పుడు ఈ టన్నెల్ ఎట్లుందో మనం ఎస్ఎల్బిసిలో చూసాం కదా, ఇది నల్లమల టన్నెల్. ఇది కూడా నల్లమల. చంద్రబాబుకు తెలిసి మరి ఇవన్నీ ఎందుకు కాంప్లికేషన్ పెట్టుకుంటారు ఆయన?
ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ తెలంగాణ దానిలో వేస్తే మళ్ళీ పంచాయతీ వస్తాయి కాబట్టి ఓన్లీ ఆంధ్ర భూభాగం నుంచి తీసుకుపోదామని ఆయన ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోవడం సాధ్యం కాదని చంద్రబాబు అనుకున్నాడంటే తెలంగాణ పోయి అడ్డుపడుతుందా? పోతిరెడ్డిపాడు దగ్గర ఇంతకాలం తీసుకుపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే టెలిమెట్రీ వచ్చింది. టెలిమెట్రీ వచ్చినప్పుడు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు అనేది తెలంగాణ ఆంధ్ర ఉన్నంత కాలం ఉంటాయి ఇవి. కాబట్టి ఏదైనా బోర్డు పర్యవేక్షణలో ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీళ్ళు వచ్చేది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ కదా. ఈ రెండు కూడా ఆంధ్రలోనే ఉన్నాయి కదా. ఒకవేళ తెలంగాణ నీళ్లు ఇవ్వకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బంద్ చేసుకోమనండి. అంటే చాలా తక్కువ ఖర్చు అయ్యేదాన్ని ఎక్కువ రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నారు? ఆయన 75 years, ఆయన 70 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏదో ఒకటి నేను ఆంధ్రాకు చేశాను అని చెప్పుకోవడానికి కూడా అవకాశం. ఆయన ఎందుకు చేస్తున్నారు? అది ఈయన ప్రాజెక్టే కాదండి. అది జగన్ ప్రాజెక్ట్. అది జగన్ ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ లోనేమో ఒక ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసింది, ఆయన మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంకో ముఖ్యమంత్రి దాన్ని పాటిస్తాడు. మన దగ్గర ఎంత మంచి ప్రపోజల్ పెట్టినా కూడా పోయిన ముఖ్యమంత్రి పెట్టిండు కాబట్టి ఎద్దేవా చేస్తారు. ఇప్పుడు అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే తెలంగాణ కేసీఆర్ ప్రపోజల్ ఒప్పుకుంటే కదా అప్పుడు చంద్రబాబు నాయుడు వద్దంది. యాక్చువల్ కేసీఆర్ ప్రపోజల్ జగన్ అది అమలైతే ఇప్పటి వరకు రెండు ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేది కదా భరత్. అడ్డుకున్నది చంద్రబాబు కదా. అమ్ముడు వేయండు, ప్రగతి భవన్ కు అమ్ముడు వేయండు, కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జగన్ వెనకపోయేటట్టు చేసిండు కదా. జగన్ ఏంటంటే కొత్తగా వచ్చిండు, ఆయన మంత్రి కూడా కాదు అన్నాడు, కొత్తగా వచ్చిండు, ఈయనంత అనుభవం లేదు ఆయనకు. ఇప్పుడు ఒక మాట అడుగుతా నేను, 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ప్రొసీజర్ ఎట్లా బైపాస్ చేస్తారండి? ఇవాళ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఈ నాగార్జున రైట్ మెయిన్ కెనాల్ కి ప్రాజెక్టు పనులు జోరుగా జరుగుతున్నాయి. పోయిన గవర్నమెంట్ చంద్రబాబు ఉన్నప్పుడే దాన్ని ప్రతిపాదించాడు. మరి అపెక్స్ కౌన్సిల్ దగ్గర ఎందుకు చర్చించలేదు? ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి ఎందుకు తీసుకుపోలేదు? అట్లాగే ఇప్పుడు గోదావరి మీద నిజంగానే బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడికి రావాలండి? సంగప్ప గారిని అడగండి, ఆయన రిపోర్టర్ కదా. అది రావాల్సింది గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి. ఇక్కడికి రాకుండా డైరెక్ట్ గా జలశక్తి శాఖకి ఎట్లా ఇస్తాడు? సిడబ్ల్యూసీకి ఎట్లా సమర్థిస్తాడు? ఇప్పుడు బీజేపీ ఏం చేయాలంటే దాన్ని రిజెక్ట్ చేయాలి, స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే నువ్వు బైపాస్ చేసావు, ప్రొసీజర్ ప్రకారం రమ్మని చెప్పాలి. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దగ్గరనే ఇవన్నీ డిస్కషన్ కి వస్తాయి. ఎందుకు అనవసరంగా సెంటర్ తలనొప్పి పెట్టాలి? మరి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా 2 సార్లు 3 సార్లు ఉన్నాడు. మరి ఎందుకు ప్రొసీజర్ బైపాస్ చేశాడు ఆయన? ఓకే, సంగప్ప గారు, ఇప్పుడు ప్రకాష్ గారు అడిగారు కదా. నేనేమన్నా ఇంతకుముందు కూడా చెప్పిన, నేను వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్టడీ చేయలేదు. మొదటి. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఏ డిసిజన్ తీసుకోదు. మీరు అన్నట్టు గోదావరి బోర్డు ద్వారా, మళ్ళీ సిడబ్ల్యూసీ ద్వారా, మళ్ళీ ఆ తర్వాతనే డిసిజన్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా సడన్ గా డిసిజన్ తీసుకొని వాళ్ళకి ఫేవర్ చేసింది లేదు. ఇప్పటికిప్పుడు మీరు బనకచెర్ల కట్టుకోండి అని చెప్పి కట్టుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది లేదు. ఇది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక హీట్ క్రియేట్ చేయడం కోసం, నేను ముందా నువ్వు ముందా చేయడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది నేనేమంటున్నా అంటే ఆ విషయంలో 100% తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే తెలంగాణ బీజేపీ కొట్లాడుతుంది. ఆ విషయంలో సార్ మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కొట్లాడింది బీజేపీ సార్. ఇక్కడ బీజేపీ కొట్లాడింది, అక్కడ బీజేపీ సపోర్ట్ చేసింది. అది వేరే ఎక్కడ చేసిందండి? ఆంధ్రప్రదేశ్ బీజేపీ సపోర్ట్ చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ స్టేట్మెంట్ చూడండి. మీరు విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి. అంటే మీరు జాతీయ రాజకీయ పార్టీ కాబట్టి తప్పదు. ఆ రాష్ట్రాలు వాళ్ళు చేసినది కాదని నేను, ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రయోజనం వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదని. అప్పటికి నేనేమంటా అంటే ఆ ఇష్యూని రేజ్ చేసి జలశక్తి శాఖ ద్వారా విష్ణు పాయింట్స్ ని, లేక విష్ణు యొక్క కామెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పరిగణన తీసుకోలే. తెలంగాణ బీజేపీ నుంచి ఇక్కడ గౌరవ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ జలశక్తి శాఖ లెటర్ రాసిన తర్వాత అప్పుడు ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్ కి లెటర్, ఏఎన్సీకి లెటర్ రాసింది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం పైన ఇక్కడ నుంచి రాసినందుకు. కానీ అక్కడ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కదా. నేనేమంటున్నా అంటే అప్పుడు ఏమండి దాని వర్క్ అయిపోయింది కదా. ఆ వర్క్ శంకుస్థాపన నుంచి అయిపోయేంత వరకు కోఆపరేట్ చేసిందే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు అదంటే మన ప్రకాష్ గారు రాజకీయాలు లేరంటారు, మళ్ళీ ఆయనకి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళని తిరిగితే ఈయన కోపం వస్తుంది. నాకు అదే అర్థమైతే లేదు. నిజంగా రాజకీయాలు వదిలేసి చాలా రోజులు అయిపోయింది. నేను మీరు చెప్పిన పీరియడ్ లో నేను చైర్మన్ ఉన్నా.
చైర్మన్ ఉన్నా కాబట్టి నేను మాట్లాడినా. చైర్మన్ ఉన్నా, నాన్ పార్టీ చైర్మన్ గుర్తుపెట్టుకోండి. నేను 2008లో బీఆర్ఎస్ కి రిజైన్ చేశాను. మీకు తెలుసు, అప్పుడు దేవేందర్ గౌడ్ ప్రమోట్ చేసినప్పుడు. ఆ తర్వాత నేను ఎన్నడూ పార్టీలో ఏ పదవిలో లేను. లేరు కదా మరి. బీఆర్ఎస్ మాట్లాడుతున్నప్పుడు చేసిన పాపాలను మేము ఖచ్చితంగా ఎత్తి చూస్తాము. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. లేదు, నేను మాట్లాడింది ఓన్లీ చైర్మన్ గా జలవనరుల అభివృద్ధి సంస్థకు ఉన్నా కాబట్టి ఫ్యాక్ట్స్ కాంట్రడిక్ట్ చేశాను అంతే. సంగప్ప గారు, ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించి బనకచెర్ల సంబంధించి ఆయన ప్రపోజల్ ఇచ్చారు. మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వాటర్ రిసోర్స్ మినిస్టర్ కూర్చోబెట్టో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూర్చోనో, ఎందుకంటే కావేరీ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి కూడా రంగంలోకి దిగుతారు. కూర్చోబెట్టి సెటిల్ చేస్తే, ఎందుకంటే ఒకటి గోదావరిలో అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అడుగుతుంది ఏంటంటే, మాకు మీరు 200 టీఎంసీలు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నప్పుడు కృష్ణా బేసిన్లో 200 టీఎంసీలు ఇవ్వండి. అది ఎట్లాగో పెన్నా బేసిన్ కు డైవర్ట్ చేస్తారు కాబట్టి, అది ఎట్లాగో కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్ పోతుంది కాబట్టి ఆ వాటర్ ఇక్కడ ఇవ్వండి అని అడుగుతున్నారు. గ్యారంటీ ఇవ్వండి, ఇస్తే గనక ఓకే అని ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రపోజల్ అయినా, లేకపోతే బీఆర్ఎస్ కూడా ఓకేనా? బీఆర్ఎస్ కూడా ఓకే అంటుందా ప్రకాష్ గారు? ఒక్క నిమిషం. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనుకుంటే, నిన్న హరీష్ రావు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో గానీ, ట్వీట్ చేసిన దానిలో గానీ 200 టీఎంసీలు ఆయన డిమాండ్ చేశాడు. మీ దగ్గర ఉంది ఆ ట్వీట్? ఉన్నది కాబట్టి నేను వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నా. ఎందుకంటే 1900 టీఎంసీలు అడగడమే కాకుండా కృష్ణా బేసిన్ కు 200 టీఎంసీలు మళ్లించాలనేది టీఆర్ఎస్ స్టాండ్. అది నిన్న వాళ్ళు బయట పెట్టుకున్నారు. మనకెట తెలుస్తుంది? అక్కడ కూడా మాట్లాడు కదా రవిచంద్ర, అది ఓపెన్ గానే పబ్లిక్ లో వచ్చింది కదా. రవిచంద్ర మాట్లాడినప్పుడు లైవ్ టెలికాస్ట్ అయింది. రవిచంద్ర గారు చెప్పారు, వాళ్ళ ప్రతినిధి. కాబట్టి అది ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పిన దాన్ని బీఆర్ఎస్ స్టాండ్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రియత్ ప్రకాష్ గారు రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ నేను చంద్రబాబు నాయుడుతో సమావేశానికైనా సిద్ధం అని చెప్పారు. ప్లస్ కేబినెట్ మీటింగ్ కూడా 23 చర్చిస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడు పోయేది అనుకంటే, ఇంజనీర్స్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత ఆయనకి ఇష్టం ఉంటే కొంత అఖిల పక్షం నుంచి కూడా ఒకరిద్దరిని తీసుకొని పోతే ఈ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఒక్కడే ఉండదు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఉంటారు. అఫీషియల్స్ పరిస్థితి బాగాలేదండి. నేనేమంటున్నా అంటే, నీళ్ల గురించి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నాడు రిటైర్డ్ ఇంజనీర్స్ కి. ఒకసారి కనీసం ముందు ఆయనతో కూర్చోమనండి, ఏం అడగాలనో చెప్తారు కదా. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. దీనికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా మొన్న. ఆల్ పార్టీ మీటింగ్ అది? అవును, అన్ని పార్టీలు పిలిచారు. అది లైవ్ ఎందుకు పెట్టిండు తెలుసా భరత్ మీకు? హరీష్ రావు రాడు, కేటీఆర్ రాడు, ఎందుకంటే పార్లమెంట్ మెంబర్లు వస్తారు. టీఆర్ఎస్ కేమో లోకసభలో మెంబర్షిప్ లేదు, రాజ్యసభలో ఉన్న వాళ్ళంతా వ్యాపారస్తులు. ఒక సురేష్ రెడ్డి ఒక్కడే పొలిటీషియన్. ఆ రోజు దుబాయ్ లో ఉన్న సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. ఒక్క రోజు ముందు అప్పటికప్పుడు హడావిడిగా ఈ 3 వ్యాపారస్తులు వస్తే ఏం మాట్లాడతారు, వీళ్ళు ఇజ్జత్ దిద్దామని చెప్పి లైవ్ పెట్టిండని నాకు అనిపిస్తున్నది. అంటే ఆయన ఇష్టం అది. బట్ ఎక్కడన్నా భారతదేశంలో అఖిలపక్ష మీటింగ్ కేవలం ఎంపీలనే పంపండి అని చెప్తారా? మీ పార్టీ తరఫున ప్రతినిధి పంపాలి. బీఆర్ఎస్ నాకు తెలిసి ఏం చేసేదంటే హరీష్ రావును కూడా పంపేది ఎంపీలనే కాకుండా, వెళ్ళిన తర్వాత అక్కడ రిటర్న్ పంపిస్తే అప్పుడు ఇష్యూ అయింది. అది సభ్యత కాదు కదా. ఇప్పుడు సంగప్ప గారిని అడగండి, ఆ సభ్యత అయితే వాళ్ళు ఎంపీలనే రమ్మన్నప్పుడు అప్పుడు హరీష్ రావు తీవ్ర జ్వరంతో కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినారు, అది వేరే సంగతి. కేటీఆర్ పోయేవాడు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, అఖిలపక్షం అనేది పార్టీల తరఫున ఉన్నప్పుడు మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపండి అనాలి. కానీ ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు అందరికి ఫోన్లు చేశాడు. బీజేపీలో 8 మందికి చేశాడు, కాంగ్రెస్ లో 8 మంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అటెండ్ కమ్మన్నారు, కానీ వాళ్ళు కాకుండా వాళ్ళిద్దరిని పంపించారు. అంటే బీజేపీ కొంచెం డెలికేసీ ఉంటదండి. ఇప్పుడు ఆ పార్టీని కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీలో డీకే అరుణ, రఘునందన్ రావును పంపించారు. విశ్వేశ్వర రెడ్డి ఆయన ప్రిపేర్ అయినాడు, ఆయన పంపించలేదు అని చెప్తున్నారు. అది ఎవరు అలగలేదు భరత్, ఇది ఆయన ఇంజనీర్ కదా, డీకే అరుణ గారు ఇంజనీర్ కదా, విశ్వేశ్వర రెడ్డి ఇంజనీర్ కదా, ఆయన ఎందుకు పంపించలేదని స్పెక్యులేషన్. వాళ్ళు అడిగిన మనోళ్ళ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అడిగినప్పుడు వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు, వీళ్ళిద్దరు వెళ్ళారు. అందుబాటులో ఉన్న వాళ్ళు పోయినారు. ఒకటి. రెండోది, విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన వెళ్తాను ముందే ఒక అంటే షార్ట్ నోటీసే కదా,
విశ్వరెడ్డి గారు అవకాశం ఉంటే ఆయన పోతుండే, ఆయన దగ్గరలో ఉంటే. కానీ సరే వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ మా ఇద్దరు ఎంపీలు పోయి ఏం మాట్లాడినారనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు, దానికి మేము మీరు ఏం మాట్లాడినా ఎక్కడికి పోదామన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మా వాయిస్ ని మేము మా కేంద్ర ప్రభుత్వం మాదే అయినప్పటికీ మా వాయిస్ గట్టిగా వినిపిస్తామని చెప్పారు. నేను బనకచర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 80% నష్టం జరగకుండా కేంద్రం సిద్ధంగా చూడడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్తున్నాం. రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఇది తప్ప ఇది ఏం అనేది మేమే చెప్తున్నాం. మీరు రాజకీయం కోసం హంగామా చేసుడు కాదు. మీరు ఎవరికి రేవంత్ రెడ్డికి జనశక్తి శాఖ నుంచి ఒక రిపోర్ట్ అడిగారు స్పష్టంగా. వాళ్ళు ఎట్లయితే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ PFR ఇచ్చారో అట్లా తెలంగాణకి ఏం నష్టం జరుగుతుందో ఒకసారి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో రండి అని చెప్పి అడిగారు. ఆ తర్వాతనే వీళ్ళు ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ ఏదో పెట్టారు. ఆల్ పార్టీ మీటింగ్ కాదు, ఇప్పుడు ప్రకాశ్ చెప్పినట్టు ఆల్ పార్టీ మీటింగ్ కాదు, ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ పెట్టారు. తర్వాత నిన్న పోగానే వెరీ నెక్స్ట్ డే మీటింగ్ అయినా వెరీ నెక్స్ట్ డే ఆయన సిఆర్ పాటిల్ గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు కదా. ఒకవేళ మీరు సెకండ్ ఒపీనియన్ ఉంటే నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి ఇంకో రోజు వెయిట్ చేయించే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ రోజు మీటింగ్ అయింది, రేపే ఆయనకి అవకాశం ఇచ్చారు, కలిశారు, ఆయన చెప్పింది విన్నారు. మొదటిది. రెండోది, దానిపైన పూర్తి అధ్యయనం తర్వాతనే డిసిజన్ తీసుకుంటుంది. ఆ తర్వాతనే మా కేంద్ర ప్రభుత్వం కూడా 2 రాష్ట్రాలు చేస్తుంది. ఒకటి మీరు ఇంతకు ముందు ఒక మాట అడిగారు, ఇద్దరిని కూర్చోబెట్టచ్చు కదా, 100% కూర్చోబెడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇది ముఖ్యమంత్రులు రెడీ అయినారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగలే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు నేను రెడీగా ఉన్నాను కేంద్రం మధ్యవర్తిగా కూర్చోవడానికి కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీడియేషన్ చేస్తుంది, ఎవరిది ఏంది అని తెలుస్తుంది. మొదటి. రెండోది, వీళ్ళిద్దరు చెప్తారు కదా అది మిగులు జలాలనే వాడుకుంటున్నా అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అది కేసీఆర్ గారే జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. ఇంతకుముందు ప్రకాశ్ అన్న కూడా చెప్పారు కదా అది ఈయన ప్రాజెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఇంటికి పిలిచి రొయ్యల పులుసు తినిపించి కేసీఆర్ గారు కదా. సంగప్ప గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రపోజల్ చెడ్డదా మంచిదా అదొక్కటి చెప్పండి మీరు. ఎందుకంటే రొయ్యల రూల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇష్యూ కాదు, మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, అది ఉందా అనిపించుకోదు, రాజకీయ నాయకులు మాట్లాడుకోనియండి. మీరు ఒక జర్నలిస్ట్ గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అటువంటి మాటలు వద్దు మనకు. నేనేమంటున్నా ఈ ప్రపోజల్ ఏదన్నా గానీ కేసీఆర్ గారు చేసిన ప్రపోజల్ అది మంచిదా చెడ్డదా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, వాళ్ళ ప్రతిపాదన ఇప్పుడు కూడా పెడుతున్నారు. అది మంచిదా చెడ్డదా బీజేపీ తరఫున మీరు చెప్పండి. ఎందుకంటే మీరు వాటర్ ఎక్స్పర్ట్ గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా నేను కొడుతున్నా. కేసీఆర్ గారే వాళ్ళు మిగతా వాటర్ 3000 TMCలు పోతున్నాయి, ఎవరు కట్టుకుంటే ఏంది నష్టం ఏందని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ప్రపోజల్ ఆయన ప్రపోజల్ ఏపీ వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ గొడవ ఎందుకు, ఇంత హంగామా ఎందుకు? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది కేసీఆర్ ప్రపోజల్ కాదు. NWDA అని సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు 2000 సంవత్సరంలో ఒక కమిటీ వేసి ఈ గోదావరి వాటర్ ని తెలంగాణకు ఆంధ్రకు ఎట్లా ఉపయోగించుకుంటూ కావేరీ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి 2000 సంవత్సరంలో ఇచ్చిన ప్రతిపాదనను ఎప్పుడైతే ఇక్కడ ప్రగతి భవన్ లో ఒక డిసైడ్ అయింది, 5 ఇంజనీర్లు అందరూ కలిసి ఏం చేశారంటే కమిటీ వేసి 5 రిపోర్ట్లు ఇచ్చారు. 5 ప్రతిపాదనలు ఏంటి? తెలంగాణకు ఆంధ్రాకు గోదావరి మిగులు జలాలు ఎట్లా ఉపయోగపడతాయి అనే దాని మీద ఇద్దరు కలిసి వేశారు, జగన్ కేసీఆర్ గారు, అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఇంజనీర్స్ అంతా ఏం చేశారు, 5 ప్రతిపాదనలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ జగన్ ను క్రిటిసైజ్ చేసేసరికి ఆయన ఇక మళ్ళీ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ పట్టుకొని దాన్ని ఏం చేశాడు, వ్యాప్కోస్ వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏమన్నారు, 60,000 కోట్లతోని తెలంగాణ భూభాగాన్ని టచ్ చేయకుండా ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లను తీసుకుపోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు 2 ప్రాంతాలకు ప్రయోజనకరమైన పని బీజేపీ ప్రభుత్వం చేసినట్టయితే పెద్దన్నలాగా ఇప్పుడు ఇందులో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి తెలంగాణకు లాభం అవుతుంది, నాగార్జున సాగర్ రాయకట్ట ఆంధ్రకు తెలంగాణకు లాభం అవుతుంది. రెండవ పక్కన రాయలసీమకు లాభం అవుతుంది, శ్రీశైలం ద్వారా పోతే రాయలసీమకు లాభం అవుతుంది. మూడోది ఏంటంటే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే గోదావరి నీళ్లు ఎప్పుడైతే శ్రీశైలంలోకి వస్తాయో పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను మరలించకపోవడం తగ్గుతుంది. మూడో ప్రతిపాదన ఏంటంటే కావేరీ దాకా కూడా తెలుగు గంగ మీకు బనకచెర్ల రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ ఛానల్ స్టార్ట్ అవుతుంది. అది కండలేరు సోమశిల ద్వారా పెద్ద రిజర్వాయర్లు అవి అక్కడి నుంచి తమిళనాడు పోతాయి. అంటే కావేరీ పథకం కూడా దీనిలోనే లింక్ చేసి కేంద్రం కొంత పెద్దన్న పాత్ర వహించి ఒక 60% కేంద్రం భరించి 20% రాష్ట్రాలను భరించమని చెప్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, ఆంధ్ర సస్యశ్యామలం. మీరు చెప్పే ప్రపోజల్
అంటే తెలంగాణ ఆంధ్రకైతే ఇప్పుడు మన తెలంగాణ ఈ ప్రతిపాదనకు 25,000 కోట్లని శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. పవర్ కాస్ట్ పవర్ ఇప్పుడు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఈ రివర్సబుల్ టర్బైన్స్ మనం శ్రీశైలంలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో, భరత్ గారు కాస్ట్ బెనిఫిట్ రేషియో మాట్లాడినట్టు ఇక్కడ కూడా మళ్ళీ వేరే మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. భరత్ గారు ఇప్పుడు 11 లిఫ్ట్లకు ఎక్కువ ఖర్చు అవుతుందా, 5 లిఫ్ట్లకు ఎక్కువ ఖర్చు అవుతుందా? 11 లిఫ్ట్లకే అవుతుంది. మరి ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయర్ మీకు మొన్న రామానాయుడు గారు అక్కడ ఇచ్చిన ప్లాన్ మీ దగ్గర ఉండాలి, అందులో ఒక మ్యాప్ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణతో కాకుండా డైరెక్ట్ గా మేము ఆంధ్ర భూభాగం నుంచి తీసుకుంటామన్న ఉద్దేశంతో చేసి. అంటే నేను అనేది భూభాగాలు ఉంటాయండి నదులకు. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల మధ్య కొట్లాట ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఇది మా ప్రాజెక్టు, ఇది కేంద్ర ప్రాజెక్టు, మీ ఇద్దరికి లాభం అయ్యేటట్టు చేసి మేము కావేరీకి తీసుకుపోతాం అని చెప్తే తమిళనాడు కూడా లాభం అవుతుంది, ఆంధ్రాకు లాభం అవుతుంది, తెలంగాణకు లాభం అవుతుంది. ఒకసారి స్టడీ చేయండి మీరు. చర్చ జరిగినప్పుడు ఎందుకు వ్యతిరేకించింది బీఆర్ఎస్? ఇదే చాలా సార్లు చర్చ జరిగింది కదా. లేదు వ్యతిరేకించలేదు. ఏమన్నదంటే ఒకటి ఇచ్చంపల్లి అనేది ఒప్పుకోలేదు, సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టింది కదా, కట్టిన దానిలోకి వెళ్ళి తీసుకపోక మళ్ళా ఇచ్చంపల్లి ఎందుకండి, అందులోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఒక్క నిమిషం కాబట్టి ఒకటే నిమిషం. ఒకటి కొత్తగా ఇచ్చంపల్లి కట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి, సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, దాని నుంచి తీసుకుపోమని చెప్పారు. రెండవది ఏమన్నారంటే మాకు వ్యతిరేకించలేదు, మాకు పర్మిషన్లు ఇచ్చినాక మీరు తీసుకుపోవాలి అన్నారు. ఇప్పుడు ఏదైతే బనకచెర్లకు కూడా అదే కండిషన్, మాకు పర్మిషన్లు ఇచ్చినాక మీరు తీసుకుపోండి. ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ ఉన్న ఎంపీలు కేంద్ర దృష్టి తీసుకుపోయినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదనను ఇంజనీర్లతో దాన్ని మంచిగా డ్రాఫ్ట్ చేయించి అసెస్మెంట్ కూడా చేయించి వ్యాప్కోస్ ద్వారానో లేకుంటే ఇంకో సంస్థ ద్వారానో సర్వే చేయించినట్టయితే, ఇప్పుడు అపెక్స్ కమిటీ 2016లో ఈ పాయింట్ ఉన్నది సంగప్ప గారు, ఏంటంటే మీకు కావాలంటే నేను లెటర్ పంపిస్తాను, ఒక ఏకపక్షంగా మీరు ఎక్స్పర్ట్ కమిటీ వేయకండి, తెలంగాణను కూడా అందులో కన్సిడర్ చేయండి, ఈ కావేరీ అనుసంధానం అనేది ఇటు తెలంగాణ ప్రతినిధి ఆంధ్ర ప్రతినిధి కూడా అందులో ఉండాలని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీలో మా ప్రాతినిధ్యం లేకుండా చేశారని కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేస్తూ 2016లో చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన అపెక్స్ కమిటీలో ఆయన స్పష్టంగా మెన్షన్ చేశాడు. అందుకే నేనేమంటున్నా అంటే కేసీఆర్ చేసిన ప్రతిపాదనలో తెలంగాణకు లాభం ఉంది, ఆంధ్రకు లాభం ఉంది, ఆంధ్రలో రాయలసీమకు లాభం ఉంది, రాయలసీమతో పాటు కోస్తాకు లాభం ఉంది, ఉత్తరాంధ్రకు కూడా లాభం ఉన్నది. ఎందుకంటే అందులో ఏలేరు కాలువ అనేది విశాఖపట్నం దాకా తీసుకుపోవాలనేది జగన్ ప్రభుత్వమే నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు కూడా దాని ప్రపోజల్ ను ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టాడు, ఆల్రెడీ ఆ కాలువ ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తం ఎరస్ట్రోయల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతూ కావేరీ బేసిన్ కు, ఎందుకంటే తెలుగు గంగ ఆల్రెడీ చెన్నై దాకా పోయింది, అక్కడి నుంచి తీసుకుపోవడానికి ఎంత దూరం అండి. కాబట్టి ఇవన్నీ మంచి వైబుల్ ఆల్టర్నేటివ్. బీజేపీ అధికారంలోకి వస్తుంది ఒకవేళ కనుక ఈ ప్రతిపాదనను వాళ్ళు ఒప్పుకొని చంద్రబాబు నాయుడు ఒప్పిస్తే ఈ రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలకు శాశ్వత ఒప్పిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. డెఫినెట్ గా వస్తుంది, ఎందుకంటే ఇంత మంచి తెలంగాణ ఆంధ్రానా ఇక్కడ వస్తుంది, అక్కడ ఎట్లున్నదో మనకు తెలియదు. ఓకే, అంటే ఇది ఒక మంచి ప్రతిపాదన. బీజేపీ చంద్రబాబును ఒప్పించి తెలంగాణకు న్యాయం జరిగేటట్టు చేస్తే కృష్ణా గోదావరి పంచాయతీ పరిష్కారం చేసి ఆ 700 టీఎంసీలు కృష్ణాలో ఇప్పించి ఈ గోదావరి ద్వారా మిగులు జలాలలో ఇప్పుడు వాడుకుంటున్న 1000 టీఎంసీలతో పాటు ఇంకో 500-600 టీఎంసీలు ఆంధ్రకు పోయినా కూడా ఇంకో 500-600 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. కాబట్టి ఇంకా నీళ్ల సమస్య ఉండదండి రెండు ప్రాంతాలకు. చంద్రబాబు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎవరన్నా ఓపికగా ఆయన కూర్చోబెట్టి దీన్ని అర్థం చేయించి రెండు ప్రాంతాల ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన రేపు రాజకీయం చేయబోతున్నాడు, ఇక్కడ పార్టీ పెడుతున్నాడు, పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేస్తున్నాడు, నేనే అధికారంలోకి వస్తా అని చెప్తున్నాడు. రానియండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలకు కావాల్సింది ఎవరు పరిపాలిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మా సమస్యలను పట్టించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం. సంగప్ప గారు, ఒకటి ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సలహా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారే అని చెప్తున్నారు. శాఖ సలహాదారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ జరిగింది, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ఇదంతా కూడా ఐడియా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారు అని అంటారు. మా బీజేపీ వాళ్ళకి తెలియంది, ప్రకాష్ అని తెలిసింది, నాకు తెలియదు ఆ విషయం. పేపర్ లో వచ్చింది. అయితే ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ అయితే జరిగింది, వెదర్ శ్రీరామ్ కలిశారు రేవంత్ రెడ్డి 1 month బ్యాక్. అంటే ఏ విషయాలు చర్చించారో మనకు తెలియదు, బట్ కలవడం అయితే జరిగింది. ఎస్
అది అఫీషియల్ మీటింగ్ అయితే కాదు, మాకు తెలియదు. బీజేపీ నుంచి ప్రతినిధి కానీ పోలేదు ఆయన. మొదటిది. రెండవది, రెండు విషయాలు చెప్పాలి. ప్రకాశ్ అని చెప్పిన చాలా విషయాలని. ఒకటి, నదుల అనుసంధానం విషయంలో నాకంటే కూడా భరత్కి బాగా తెలుసు. నదుల అనుసంధానం చేయాలన్నది భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి అదొక ఎన్డీఏ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ యొక్క ఆలోచన. అది చాలా చోట్ల వరదలు పోతున్నాయి, ఇంకో చోట్ల ఎడారిగా మిగిలిపోతుందనే విషయం పైన నదుల అనుసంధానం చేసినట్టయితే సస్యశ్యామలం అవుతుంది దేశమంతా అనేది ఒక ఆలోచన. అది వాజ్పేయి గారి నుంచి నడుస్తుంది, అది తెలుసు. ఆ విషయంలో నదుల అనుసంధానం అన్న మాట తీసిన వెంటనే అన్కండిషనల్ గా టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అని అంటున్నాం లేదంటున్నాం కానీ అన్కండిషనల్ గా వ్యతిరేకించింది. ఎట్లాంటి ప్రపోజల్ పెట్టలేదు. అప్పుడు ఈ ప్రపోజల్ తో మీరు చేయండి అని చెప్పలేదు. అన్కండిషనల్ నదుల అనుసంధానం చేసిన మరుక్షణం మా తెలంగాణకు తీవ్ర అన్యాయం కండిషన్ ఏంటంటే ముందు ఛత్తీస్గఢ్ లో నదులు వాటిని అనుసంధానం చేసి మా దగ్గర రండి అని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో చేయండి, ముందు వేరే రాష్ట్రాలు చేసినాక మా దగ్గర రండి అన్నది మాకు మీ ప్రపోజల్ లేదు. అన్న చెప్పిన ప్రపోజల్ అయితే ఎప్పుడు పెట్టలేదు. రిపోర్టింగ్ లో ఎప్పుడు అది కాలేదు. ఒకటి. రెండోది ముగిస్తాను. రెండోది, నదుల అనుసంధానం విషయంలో నదుల అనుసంధానం జరిగినట్లయితే ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్న బేసిన్ లో ఎగువన నీటిని ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ జలవనరుల్లో పెద్ద రూలే ఉంది. అది ప్రకాశం నాకంటే బాగా తెలుసు. వీళ్ళన్నట్టుగా 200 టీఎంసీ ఇస్తారా లేకపోతే 150 ఇస్తారా, ఎంత ఇస్తారా అనేది అది రెండు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు, తర్వాత వయా కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ కూర్చున్నప్పుడు అది జరుగుతుంది. గోదావరి బేసిన్ నీళ్లు తెచ్చి కృష్ణాలో పోసినప్పుడు కృష్ణాలో పైన మనం ఎక్కువ వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు మిగులు జలాల్లో మేము వాడుకుంటున్నామన్న మీ నికర జలాల్లో ఏమీ తీసుకుంటలేమని చెప్పి వాళ్ళు ఏమైనా కోరి పెడితే పెట్టొచ్చు కాదు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ఒప్పుకోదు. దానికి ఉన్న రూల్ ఏమైతుందో ఆ రూల్ ప్రకారమే జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ ఏ దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఏ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని కూడా చెప్పలేదు. దానికి కావాలని రాజకీయం చేసి రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజన్ చేసి ఒక భయాందోళన గురి చేస్తారనేది మేము ఒకటే చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం తరఫున మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రపోజల్స్ ఏవైతే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ప్రపోజల్ కావచ్చు, లేకపోతే ప్రకాశ్ అని చెప్పిన ఇంకో ప్రపోజల్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా అక్కడ వాళ్ళంతా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ నేను కూడా మా పార్టీ ఇప్పుడే డిసిషన్ తీసుకుంటాను చెప్తలేను. ఇప్పుడు బనకచర్ల పైన బీజేపీ ఏముందనేది చెప్తున్నా నేను. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల విషయంలో మీరు అన్నటువంటి ప్రపోజల్స్ అన్ని వచ్చినప్పుడు దానిలో కూడా డిసిజన్ జరుగుతుండొచ్చు, నేను కాదన్నా. కాకపోతే ఈ రోజు ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ అక్కడ ప్లాన్ చేస్తున్నారో అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి ప్లానే. అప్పుడు కేసీఆర్ గారే ఇక్కడ ఇప్పటికే నేను కాళేశ్వరం కోసం ల్యాండ్ ఎక్వేషన్ చేసి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం అయింది. మళ్ళీ మల్లన్న సాగర్ లో, తర్వాత వేరే చోట్ల అటు ఉద్దన్నపూర్ లో ఇక్కడ పెద్ద లొల్లి నడుస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ నీకు ల్యాండ్ దొరకరని ఆయన నువ్వు అక్కడక్కడ తవ్వుకో అంటే ఆయన అక్కడ ప్లాన్ చేసుకున్నాడు. ఆ సలహా ఇచ్చింది కూడా కేసీఆరే. ఈ రోజు రాష్ట్ర నదులకు ఏం రాష్ట్రాలు ఉంటాయి, నదులకు రాష్ట్రం కాదు. మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏ కాలువ తవ్వాలన్నా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా. అందులో ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి సార్ చెప్పాడు ఎన్ని కిలోమీటర్ల ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి వస్తుందని చెప్పి. 1/2 కిలోమీటర్ విడతలో మీరు ఎన్ని కిలోమీటర్లు ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే ఏడా సాధ్యమవుతుంది. కాబట్టి అది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల యాంగిల్లో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉండాలా, ఇక్కడ ప్రజలతో లొల్లి పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళు అక్కడ చేసుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు పదే కేసీఆర్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు గాని, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా అంటుంది ఏంది, గోదావరిలో విపరీతంగా జలాలు ఉన్నాయి. ఫస్ట్ గోదావరిలో 3000 టీఎంసీలు బయటకు పోతున్నాయని చెప్పిందే కేసీఆర్ కదా. చెప్పిన తర్వాతనే వచ్చేసినాయి కదా. కంక్లూడ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, మా వాటా మేము వాడుకోవడానికి మాకు ఎన్ఓసి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోండి అంటున్నారు. అది దానికి ఎవరిది ఆబ్జెక్షన్ ఉంటుంది? చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నాడు. రెండు రాష్ట్రాల రేవంత్ రెడ్డి చెప్పిన దానికి టీఆర్ఎస్ ఆబ్జెక్షన్ ఏంటంటే 1000 టీఎంసీలు ఆల్రెడీ ఉంది అలొకేషన్. మిగులు జలాల్లో అలొకేషన్ ఉండాలి. గోదావరిలో మిగులు జలాల వాట పంచినప్పుడు మిగులు జలాలకు కూడా వస్తుంది కదా. అదే ఆల్రెడీ 1000 టీఎంసీలు ఉన్న తర్వాత 1000 టీఎంసీలు అడిగే లాభం అని అంటారు. అది రాజకీయం చేయడం కోసం ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన అంటారు. మళ్ళీ ప్రకాశాన్ని కూడా నేనేమంటా అంటే మిగులు జలాల్లో వాటా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత వాడుకుంటారో మీ వాట మన వాట మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ గోదావరిలో 3000 టీఎంసీలు పోతున్నాయి అనేది 50 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కేసీఆర్ కాదు. రెండోది అబద్ధం అంటలేనన్నది, అబద్ధం అంటలేను. కేసీఆర్ ఒకటే కాదు, రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు, చంద్రబాబు అంటున్నాడు. ఒక్క నిమిషం,
కేసీఆర్ చెప్తేనే జగన్ చేసిండని కాదు, మీకు మళ్ళీ చెప్పాను నేను. గూగుల్లో ఇప్పుడు మీరు కొట్టినా కూడా మీకు కనబడుతుంది. 2000 సంవత్సరంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే వాళ్ళు చెప్పారు 3000 టీఎంసీలు పోతుంది. ఆ విషయంలో ఏం కాంట్రడిక్షన్ లేదు నాకు. అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 100 సంవత్సరాల వాటర్ రిపోర్ట్, ఫ్లడ్ రిపోర్ట్ చూసినట్టయితే కూడా అక్కడ 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పారు అంటున్నాను. అంటే వీళ్ళు సముద్రంలోకి విపరీతంగా జలాలు పోతున్నాయని చెప్పి ఫస్ట్ కేసీఆర్ గారు ఇది ఒక ప్రస్తావన తెచ్చి అక్కడ కట్టుకోండి అని చెప్పిండని అంటున్నా. మీరు కోపం రావద్దు ఆ విషయంలో, మాట్లాడిన దాని విషయంలో మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన పదే పదే చెప్పింది అది, జగన్మోహన్ రెడ్డి పిలిపించి చెప్పింది అది, దగ్గరలో చెప్పింది అదని చెప్తున్నా నేను. చేస్తున్నారు అంటున్నా, మీరు నడుచుకోవద్దు. మీరు లేలే తేడా ఏంటంటే, మీరు చెప్పేదనుకున్న వాస్తవానికి మీరు వాడుకోండి అల్లే జగన్ ని మనం వాడుకుందాం అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఈయనకు చెప్పకుండా బ్యాప్కోస్ వాళ్లకు డిపిఆర్ తయారు చేయమన్నాడు. ఏది ఇప్పుడున్న బనకచెర్ల లింక్, తెలంగాణకు సంబంధం లేకుండా అక్కడ వాళ్ళిద్దరికి పెడిసింది. అది మనం దాన్ని ఇంకో తిరిగి ఎందుకు అనుకోవాలి. రెండవది ఏంటంటే, సంగప్ప గారు 100 సంవత్సరాల యావరేజ్ లో 3000 టీఎంసీలు యావరేజ్ గా పోయినాయి వాస్తవమే, కానీ ఇప్పుడు లేవు 100 టీఎంసీలు. ఎందుకంటే మీకు మళ్ళీ లెక్కలు చెప్తాను నేనండి. ప్రాణహిత దగ్గర 280 టీఎంసీలు మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి కాళేశ్వరం కోసం అనుమతి ఇచ్చేటప్పుడు, హైడ్రాలజీ అనుమతి ఇచ్చేటప్పుడు సిడబ్ల్యూసీ చెప్పింది. ఇదే బీజేపీ ప్రభుత్వమే, షెకావత్ ఆధ్వర్యంలో ఉన్న జలశక్తి ఏమన్నదంటే 280 టీఎంసీలు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉందన్నది. కేసీఆర్కి ఏంటంటే 180 టీఎంసీలే అక్కడ అవసరం, అందుకని హైడ్రాలజీ పర్మిషన్ వచ్చింది. ఇంద్రావతి పరిస్థితి ఏంటంటే, అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమో ఈ బాహుబలి పంపులు లేవు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు మేము ఇంతకుముందు ఏదైతే మేము నదుల అనుసంధానానికి ఒప్పుకున్నామో ఇప్పుడు మేము ఒప్పుకుంటలేమని చెప్పి రివర్స్ అయిన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. అన్న ఒక ప్రశ్న అడుగుతా, 180 టీఎంసీలే లిఫ్ట్ చేస్తే సరిపోతా అనుకున్న దగ్గర 3 టీఎంసీకి ఎట్లా ప్లాన్ చేస్తారన్న? ఒక్క నిమిషం, 270 అవుతాయి. 270 మీరు లేవని చెప్తున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తారు? టెండర్స్ అయిపోయినాయి, ఏమంటుందండి టెండర్. ఒక్క నిమిషం. ఫస్ట్ అనుకున్నది ఏంటంటే 2 టీఎంసీ అనుకున్నారు. ఫస్ట్ హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు రోజుకు 2 టీఎంసీలే అని అనుకున్నారు. తర్వాత ఏమైందంటే రైపేరియన్ రైట్స్ పోతాయి, నదుల అనుసంధానం అయితే ఏమైందంటే, అంతకుముందే ఆంధ్రప్రదేశ్ గోదావరి మీద ట్రిబ్యునల్ ఏమని అడుగుతుంది. ట్రిబ్యునల్ వేస్తే ఏమవుతుంది, మీకు ఇచ్చిన 968. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు గమనించాల్సింది, అలొకేషన్ ఇప్పటికీ లేదు తెలంగాణ వాటా ఇంత అని. 1480 టీఎంసీలలో ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నది, ఎంత హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చింది అనే దాన్ని బట్టి మనం 968 అంటున్నాం. ఎంత అనేది ఇప్పటికీ లేదు. అయితే ఏమనుకున్నాడంటే, నదులు అనుసంధానం చేస్తే మనకు నీళ్ల మీద హక్కులు పోతాయి, రేపు కృష్ణా బేసిన్ లో సమస్యలు వస్తున్నాయి, నల్గొండ జిల్లాను కూడా కంప్లీట్ గా గోదావరి వాటర్ తోని నింపాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే 3వ టీఎంసీకి ప్లాన్ చేశాడు. ఇది నల్గొండ కోసం తెచ్చుకుందాం అనుకున్న ప్లాన్ అంట 3వ టీఎంసీ. అన్న 2 విషయాలు చెప్పిన, ఇప్పుడు ఒకటేమో నీళ్ళు లేవన్నాడు, రెండో మళ్ళా 3వ టీఎంసీ ప్లాన్ ఉన్నది నీళ్ళు లేవని మీరు అన్నాక ఎట్లా 3వ టీఎంసీ ఎట్లా తీసుకుంటారు? 280 టీఎంసీలు ఏవైతే ప్రాణహిత 270 తీసుకుంటారు అట్లా. ఒక్క నిమిషం నాకు చెప్పనే, ఏమైందంటే ప్రాణహిత కాడికి ఆగిపోతుంది అది గోదావరి. ఇంద్రావతి చాలా కింద ఉన్నది, అంటే ఒక 15 కిలోమీటర్ల కింద మేడిగడ్డకి ఇంద్రావతి వస్తుంది. ఇంద్రావతిలో ఇప్పుడు అబండెంట్ వాటర్ ఉన్నది. వాస్తవంగా ఇవాళ 3000 టీఎంసీలు పోలవరం ద్వారా కలుస్తున్నాయంటే ఎక్కువ వాటర్ వస్తున్నది ఫస్ట్ ఇంద్రావతి, సెకండ్ మన ప్రాణహిత. అయితే ప్రాణహితలో 280 అనేది వాళ్ళు చెప్పిండ్రు, శబరి సీలేరు ఇవి ఎక్కువ కదా అన్నిటికంటే ఇంకెక్కువ, అవి ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే నేను అనేది ఏంటంటే, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కేసీఆర్ చెప్పింది కూడా అదే. పైన ఒకవేళ అదేంది మన తుమ్మిడెట్టి దగ్గర అయితే నీళ్ళు లేవు, కింద అయితే ఇంద్రావతి వస్తుంది. ఇంద్రావతి కింద మీరు అన్నట్టు సీలేరు తర్వాత వస్తున్నాయి. తర్వాత ఇంకొక వాగు పేరు కూడా చెప్పిన, ఐఎమ్ నాట్ షూర్, అది ఇంకో పెద్ద వాగు ఉంది, అది చాలా పెద్ద వాగు కలుస్తుంది. దాంతో అక్కడ విపరీతమైన ఫ్లడ్ ఉందని చెప్పారు. ఫ్లడ్ ఉందని చెప్పి ఆయన నీళ్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పి 3వ టీఎంసీ కూడా ప్లాన్ చేసింది మొదటి. రెండోది సరే ఆ రోజు ఉన్నాయి, ఇప్పుడు 100 ఏళ్ల రిపోర్ట్ లో ఉన్నాయి అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినట్టు, అది ఏమైనా కావాల్సిన కాదనా. నేను ఒకటి చెప్తున్నాను, నీళ్లు ఉన్నాయి వాడుకోవడానికి అని చెప్పి వాడుకోమని చెప్పి కేసీఆర్ గారు బరోబర్ చెప్పారు. జగన్ కి ఈయనకి ఎక్కడ పిడిచికొట్టలేదు. జగన్ కి సలహా ఇచ్చింది ఈయన. జగన్ అక్కడ పోయి తెలంగాణ ల్యాండ్ కి సంబంధం లేకుండా అక్కడ వాళ్ళ టన్నెల్స్ కాలువలు ప్లాన్ చేసుకుంది జగన్. అంటే కేసీఆర్ గారు అనుమతి ఇచ్చి ఒప్పుకొని కేసీఆర్ గారు సలహా ఇప్పటిదాకా రాజకీయం చేద్దాం,
ఇప్పుడు మళ్ళీ ఎందుకు రాజకీయం చేస్తున్నావు? అది ఏమన్నా కాదుకొని కాకపోతే మీకు సంబంధం లేదు ఇది, కానీ రాష్ట్ర ప్రజలకైతే తెలియాలి కదా. ఈ రోజు హరీష్ రావు అంత గొడవలు పెట్టి హంగామా చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు దానికి కాంగ్రెస్ సమాధానం సెంటిమెంట్ రగిల్చడానికి టాపిక్ ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకాష్ గారు చెప్తారా? నేను బ్రేకింగ్ ఉంది, సంగప్ప గారు మీరు ఉండాలి బ్రేకింగ్ కు. అయితే భరత్ గారు ప్రకాష్ ఒక రిక్వెస్ట్ చేస్తా, మీరు నిజంగా కూడా మీరు పదే నాకు ముందు నుంచి కూడా తెలుసు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ మీరు కేసీఆర్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయదు ఈ విషయంలో. నేను రాజకీయ నాయకుడిగా జర్నలిస్ట్ కు కోరుతున్నా, కాళేశ్వరం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత గుదిబండ అయింది, అది ఎంత అన్వయబుల్ అనేది నయనాల గోవర్ధన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీరు తెలుసుకోండి. మల్లన్న సాగర్ లో 1,50,000 రూపాయలకు ఒక ఎకరం ఖర్చు అవుతున్నటువంటి టైంలో మీరు ఇంకా కూడా ఇంకా కరెక్ట్ అని చెప్తే మీరు మీ ఒపీనియన్ చెప్పండి. కేసీఆర్ ప్రొటెక్ట్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు నేను కాళేశ్వరాన్ని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తా అంటే అది ప్రాణధార జీవధార తెలంగాణకు. కాళేశ్వరాన్ని సమర్థిస్తే కేసీఆర్ సమర్థించాలి అంటారు. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ మంచిదయ్యా బాబు, దీన్ని మీ బీజేపీ అనుసరించండి అంటే నువ్వు కేసీఆర్ కేసీఆర్ అంటావు. నేను ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నయనాల గోవర్ధన్ గారు మా బీజేపీ పూర్తి బద్ద వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి, ఆయన చెప్తున్నాడు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి. ఆయన తుమ్మిడి దగ్గర ఆయన తెలివెంతో మనం చూసాము. ఆయనను ఒక ఎక్స్పర్ట్ గాని ఆయనకు అవగాహన ఉన్నదని గాని నేను దాన్ని అంగీకరించను. నేను నయనాల గోవర్ధన్ పేరు ఇంకోసారి తీయకండి, నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఏం స్టడీ చేశాడు అది కాదు సంగప్ప, మీరు చెప్పండి తుమ్మిడి వైబులా? మనకు తుమ్మిడి వైబులా? ఆయన తుమ్మిడి మీద పట్టుకున్నాడు. నేను అనేది ఆయన పక్క పోనీయండి, మనకెందుకు ఆయన గురించి. కానీ మీరు ఒకటి చేయండి సంగప్ప గారు, మీ ఎంపీలతోని రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకోమనండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా కూడా ఇప్పుడు జగన్ తయారు చేసిన ప్రాజెక్టు చంద్రబాబు టేకప్ చేశాడు కదా, మరి కేసీఆర్ చెప్పిన దానిలో మంచి అనిపిస్తే ఎందుకు చేయకూడదు? తప్పేమున్నది అలా? అది కేసీఆర్ పేటెంట్ ఉందా కేసీఆర్కి ఏమన్నా? కాబట్టి కేసీఆర్ పెట్టిండనే ప్రతిపాదన పక్కకు పెట్టి రాష్ట్రానికి లాభమైనప్పుడు బీజేపీ పెద్దన్న పాత్ర వహించాలని నేను కోరుతున్నా. ఓకే సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు, సంగప్ప గారు. మొత్తానికి ఇప్పుడు బాల్ అయితే కేంద్రం కోర్టులో ఉంది. రెండు రాష్ట్రాలు ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు రేవంత్ భేటీకి రెడీ అని కూడా అంటారు రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో సమావేశం జరగాలి, రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయం రావాలి, రెండు రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు వాటర్ రావాలి, గోదావరిలో ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో అవి రెండు రాష్ట్రాలకు కూడా సద్వినియోగం కావాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా బేసిన్లో కూడా చాలా, కృష్ణా బేసిన్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో పెన్నా బేసిన్లో కూడా సర్ప్లస్ వాటర్ లేని పరిస్థితి, కరువు వచ్చిన సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అవి రెండు కూడా ఈ గోదావరి సర్ప్లస్ ద్వారా సస్యశ్యామలం కావాలి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నదుల అనుసంధానం చేయాలని కూడా కోరుకుందాం. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అప్రహెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బండి సంజయ్కి ఫోన్ ట్యాపింగ్